నమస్కారం ఫ్రెండ్స్. సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మాట్లాడుకుందాం. ఎందుకంటే డే టు డే చాలా బర్నింగ్ ఇష్యూస్ ఉన్నాయి, ఇది మన సమాజంలో జరుగుతున్నాయి. అంటే ఈ మధ్య కంటిన్యూస్గా చూస్తున్నాం. సో ఆ క్రమంలో ఇప్పుడు లేటెస్ట్గా ఈరోజు చూసింది ఒకటి ఏంటంటే జీడి మెట్లలో మన చాకలి ఐలమ్మ గారి మనవరాలు అని, నిజంగా మనవరాలు అని చెప్పుకుంటుందో తెలియదు. సో అంజలి గారు 39 years ఏజ్ అంట ఆమెకి, తల్లికి. సో కూతురు 10వ తరగతి అయిపోయిందో, 10వ తరగతి 16 అంటే అయిపోయిందో, అరౌండ్ 10th క్లాస్. సో 10th క్లాస్లో లవ్. సో లవ్ చేస్తే తల్లి డెఫినెట్లీ చదువుకో అమ్మా, ఇది చాలా ఇంకా లాంగ్ వే టు గో, ఇంకా 10వ తరగతి అంటే చిన్నపిల్లలాగానే చూస్తారు కదా, రైట్? 13 ఏళ్ళకి పెద్ద మనిషి అవుతారు కదా, అరౌండ్ అంతే. సో ఇంకా లాంగ్ వే ఉంది, కానీ ఏ తల్లిదండ్రులనే వద్దంటారు. సో ఆమె కూడా అందరి తల్లిదండ్రులాగా చెప్పింది. కానీ ఆ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్తో కలిసి, బాయ్ ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు, ఇద్దరితో కలిసి, పగ్గెళ్ళ శివ ఇంకేదో పేరుంది, సో ఇద్దరితో కలిసి తల్లిని రాడ్లతో కొట్టి చంపేసింది. అంటే చిన్నప్పటి నుంచి పెంచి, నువ్వు 9 ఏళ్ళు 9 మాసాలు నిన్ను మోసి, పుట్టినాక పాలిచ్చి, ఎందుకోసం? ఆమె కావాలనుకుంటే ఆమె నిన్ను పొట్టలో ఉన్నప్పుడే రాకుండా చేయగలుగుతుండే, భూమి మీదకి వచ్చినాక చంపగలుగుతుండే. వెనకట వడ్ల గింజలేసి చంపినరు ఆడ శిశువు పుడితే, రైట్? అంటే ఏడికి పోతుంది సమాజం? అరే ఎవడో ఒకటి దొరుకుతాడయ్యా, వెనక ముందు దొరుకుతాడు, ఏడికి పోతారు? ఏంది లవ్ అంటే? లవ్ అంటే ఏంది? గదే కదా, ఆ కార్యక్రమే కదా. దానికి ముద్దు పేరు లవ్ అని పెడుతున్నావు, అంతే కదా. లేకపోతే ఫ్రెండ్షిప్ చేయొచ్చు కదా. ఫ్రెండ్షిప్కి లవ్కి ఏం తేడా ఉంది? అదొకటే కార్యక్రమం కదా, దానికి ముద్దు పేరు లవ్. సో దుర్మార్గం. సమాజము ఏడిపోతుంది. విలువలు, ఒక కృతజ్ఞత, తప్పు రైటు, ఇది లేనని రోజులు మనం ఏం చేయలేని పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు నేరం చేస్తారని ముందస్తుగా ఎట్లా తెలుస్తుంది? తెలియనప్పుడు ఎవరేం చేయగలుగుతారు? ఏ పోలీస్ తర్వాత వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తే దాన్ని చూసి ఇంకోరు చేయరు అని అనుకుంటాం, కానీ అది ముందస్తుగా మనము అక్కడ జరుగుతుందని గ్రహించలేం కదా. సో చట్టం తన పని తాను చేసుకోబోతుంది, చేయాలి, ఓకే. కానీ చట్టం కంటే కూడా మోర్ ఇంపార్టెంట్ ఇక్కడ మనం గమనించేది క్రమశిక్షణ, డిసిప్లిన్, విలువలతో బతకడం. అందరూ పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా. సో అవి 2 రకాలుగా వస్తాయి. ఒకటి తల్లిదండ్రుల నుంచి జీన్స్ పరంగా కొన్ని లక్షణాలు వస్తాయి, కానీ ఎక్కువ లక్షణాలు మనము పెంపకంలోనే వస్తాయి, పెరిగిన వాతావరణంలోనే వస్తాయి. ఈ ఏ విలువలతో బతుకుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే చిన్నపిల్లల ముందు ఏది పడుతుంది మాట్లాడొద్దు, వాళ్ళు కాఫీ తాగొద్దు, టీ తాగొద్దు, ఇట్లా రకరకాలుగా చెప్తారు. ఆ చిన్నప్పుడు గ్రోయింగ్ మైండ్లో రిజిస్టర్ అయినాయి, రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఉంటాయి. తర్వాత పెద్దగైనాక అంత ఈజీగా చేంజ్ చేయలేం ఆ న్యూరల్ పాత్వేస్ని, హౌ ద బ్రెయిన్ వర్క్స్ అనేది. అందుకని సో కాబట్టి పెంపకం చాలా ఇంపార్టెంట్. రెండోది కొట్టడము, ఫిజికల్ చేయడం వల్ల అది మొద్దుబారిపోతుంది, శరీరం ఇంకా మొండితనం తయారవుతుంది తప్ప దానివల్ల వాళ్ళు ఎవ్వరి లోపల మార్పు రాదు. అది తల్లిదండ్రులు కొట్టినా, పిల్లలు కొట్టినా, ఇంకెవరు కొట్టినా. కొట్టడం ఈజ్ నాట్ ఫిజికల్, శరీరానికి ఇంకా వాళ్ళు మొండిగా తయారవుతారు, ఇంకా రెసిస్టెన్స్ ఎక్కువ చేస్తారు. దట్స్ నాట్ ద సొల్యూషన్. వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చాలి. అంటే తల్లిదండ్రులు మనం చెప్తే వినరు కాబట్టి సరే, దానికి ఒక కౌన్సిలర్ ఉంటారు, కిడ్స్ రిలేటెడ్ కౌన్సిలర్ ఉంటారు, మ్యారేజ్లో ప్రాబ్లమ్స్ ఉంటే మ్యారేజ్ కౌన్సిలర్స్ ఉంటారు. కౌన్సిలర్ అన్న సైకాలజిస్ట్ అన్న ఒకటే, ఓకే. సో వాడు ముచ్చడి చెప్పి వాళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు చదువుకుంటారు వాళ్ళు సైకాలజిస్టులు. దాని మీద అందులో 20 చాలా విభాగాలు ఉన్నాయి. సో కాబట్టి వాళ్ళు చదువుకొని ఈ న్యూరల్ పాత్వేస్ని, ఈ న్యూరల్ నెట్వర్క్ని చేంజ్ చేస్తారు, థాట్ ప్రాసెస్ చేంజ్ చేస్తారు. అది మాటల ద్వారా చేయడం ఒకటి ఉంటుంది. అది కాకుండా ఇంకా చాలా థెరపీస్ ఉన్నాయి. కానీ గోళీలు ఇచ్చేటప్పుడు, మందులు ఇచ్చడం దగ్గర పోవద్దు. బ్రెయిన్కి మందులు లేవు, పండబెడుతుంది తప్ప. బ్రెయిన్ యాక్టివిటీని తగ్గించి పండబెట్టుడు తప్ప. అంటే పండబెడితే ఏమవుతుంది? బ్రెయిన్ చాలా పనులు చేస్తుంది. ఈ ఆలోచననే కాకుండా హార్మోన్స్ రిలీజు, కంప్యూటర్ చిప్ లాగా. సో హార్మోన్స్ రిలీజ్ అవుడు, ఎవ్రీథింగ్ కంట్రోల్డ్ బై బ్రెయిన్, CPU, ద మెయిన్ కంట్రోల్ సిస్టమ్. సో దాన్ని పండబెడితే మిగతా అన్ని సిస్టమ్స్ పాడైపోతాయి. డైజెషన్ సిస్టమ్, ఎండోక్రైన్, ఎవ్రీ అదర్ సిస్టమ్ విల్ డ్యామేజ్. కాబట్టి మందులు ఇచ్చేటోళ్ళ దగ్గర పోకూడదు దయచేసి. అది ఎప్పుడు పోవాలంటే, ఇవాడు పూర్తిగా మైండ్ దొబ్బింది చూసిర్రా,
ఇక వాడు ఉంటలేడు, ఏడబడతాడా, పిచ్చి పనులు చేస్తున్నాడు, ఎవరిని పడితే వాళ్ళని కొడుతున్నాడు, లేకపోతే బట్టలు చింపుకుంటున్నాడు, రోడ్డు మీదనే అసభ్యకరమైన పనులు చేస్తున్నాడు, ఇక వాని మైండ్ వాని కంట్రోల్లో పూర్తిగా పోయినప్పుడు ఇక దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్ అదర్ దాన్ పండబెట్టడు. జైలు అన్న పెట్టాలి, లేదంటే మందులు వేసి పండబెట్టాలి. దట్స్ ద లాస్ట్ ఆప్షన్. రిమైనింగ్ అన్నిటికీ డిజార్డర్స్కి కొందరు బాగా కడుగుతూ ఉంటారు, కొందరికి తాళం వేసినా లేదా 100 సార్లు చెక్ చేస్తుంటారు. ఇవన్నీ డిజార్డర్స్. వీటన్నిటికీ సొల్యూషన్ ఏంటంటే సైకాలజిస్ట్, ఓకే, లేదా కౌన్సిలర్. ఇట్లా అది విభాగాలు ఉంటాయి. వాళ్ళకి థెరపీ ఉంటుంది, అలా రకరకాలు ఉంటాయి. మాటలు చెప్పుడే కాకుండా కొన్ని కొన్ని ఎక్సర్సైజెస్ రకరకాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళ దగ్గర చిన్నపిల్లలైనా పెద్దోళ్ళైనా మనమైనా సరే సిగ్గుపడకుండా మనకి ఏమైనా లోపాలు ఉంటే పోవాలి, అది ట్రీట్మెంట్ చేసుకోవాలి. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఉన్నాడు, వాడి ఎక్స్ట్రీమ్ ఈ పర్వర్షన్ ఉంది వానికి. స్త్రీ అంటే ఒక డిఫరెంట్ ఉన్నది. ఇట్స్ ఎ డిజార్డర్. ఆమె కూడా అందరిలాగా ఒక స్త్రీ, ఒక మనిషేరా అయ్యా, ఆమెకు కూడా రోగం వస్తుంది, ఆమెకు కూడా జ్వరం వస్తుంది, ఆమెకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి అన్న భావన లేకుండా ఆమెని ఒక శరీరంగానే చూస్తున్నాడు. అదొక డిజార్డర్. సో ఆయన ఏది ఇట్లాంటి డిజార్డర్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సమాజంలో. సో వీళ్ళందరికీ ఏంది కౌన్సిలింగ్. అరే స్త్రీ అంటే ఇది కాదురా, ఆమె కూడా చచ్చిపోతుందిరా, ఆమెకు కూడా రోగాలు వస్తాయిరా, అదొక కొవ్వు పదార్థమేరా బ్రెస్ట్లో ఉండేది, అంతకుమించి ఏం లేదురా అయ్యా. స్త్రీలకి కొన్నిట్లలో ఎక్కువ ఫ్యాట్ అక్యుములేట్ అవుతుంది, మగవాడికి గుండెపోట్లు వస్తాయి, స్త్రీకి రావు, ఇది డిఫరెంట్గా మెకానిజం ఉంది అనేది వానికి ప్రాక్టికల్గా చూపెడితే, 4 శవాలను తీసుకుపోయి కోసి చూపెడితే అప్పుడు వాని ఆలోచన కొంచెం మారుతుంది. అర్థమైందా? సో ఒక మనిషికి అది ప్రేమ అనే శరీరానికి తోటి కాదు కదా ప్రేమ అనేది. మనిషికి ఉండే ఆ ఎమోషనల్ బంధం నుంచి వచ్చినప్పుడు అది వేరే లెవెల్ ఉంటుంది. అది శరీరం కాదు అది. కానీ మనలకి ఏది ఇది పూర్తిగా ఎంజాయ్ చేయడం తెలియదు, తిండిని పూర్తిగా ఎంజాయ్ చేయడం తెలియదు, సెక్స్ని పూర్తిగా ఎంజాయ్ చేయడం తెలియదు, ఆ ఎమోషన్స్ వాల్యూ తెలియదు, ఏది తెలియదు. ఒక ఎందుకు బతుకుతున్నామో తెలియకుండా బతికేస్తున్నాం. అంటే ఒక జీవోత్సవం లాగా బతుకుతున్నాం. అందుకని 40-50 ఏళ్ళకే అడ్డమైన రోగాలు తెచ్చుకొని బీపీలు, షుగర్లు, మెంటల్ డిసీజెస్, రకరకాల రోగాలు తెచ్చుకొని 100 ఏళ్ళు ఆరోగ్యంగా బతకాల్సిన వాళ్ళం 50-60 ఏళ్ళ తర్వాత ఎప్పుడు చేస్తామో సాగు కోసం ఎదురు చూసుకుంటూ ఉండే దుస్థితికి మన జీవన విధానాన్ని మార్చుకొని నాశనం చేసుకుంటున్నాం. ఇది అందరూ సెల్ఫ్గా ఆలోచించుకోవాల్సిన విషయం ఉంది. ఓకే, ఆ క్రమంలో ఇంకో ఇన్సిడెంట్ ఏది ఈ మధ్య చాలా అయింది. మేఘాలయాలో ఒకటి అయింది. ఏది అతన్ని పెళ్లి చేసుకొని ఆల్రెడీ ముందే వేరే వాడితో సంబంధం పెట్టుకొని ఇతన్ని పెళ్లి చేసుకొని ఇతన్ని హనీమూన్ అండ్ ట్రిప్ కని తీసుకుపోయి అక్కడ చంపేసి అది న్యాచురల్ డెత్ లెక్క క్రియేట్ చేయొచ్చు. ఇది మేఘాలయాలో జరిగింది రీసెంట్గా. తర్వాత మన సిద్దిపేటలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, సంగారెడ్డిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇట్లా వరంగల్ అయితే పాపం డాక్టర్, ఎంత ఆమె టీచర్, మనకు తెలిసిన వాళ్ళే, అంటే గురుకులాలు పనిచేసే ఆమె చెప్పి నాకు అప్పుడప్పుడు మాట్లాడేది ఒక టీచర్. సార్ నా కొలీగ్ అండి, నా పక్క కూర్చుండేది అని చెప్పింది ఆమె. సో వాళ్ళ హస్బెండ్ డాక్టరు, ఓకే, మంచి యూకేలో ఇక్కడ చదువుకొని వచ్చిండు. సో ఈ ప్రియంతో అఫేర్ పెట్టుకున్నది, పెళ్ళి అయ్యి ఇంకా 7 ఏళ్ళలో ఎంతో అయింది. భర్తను చంపించింది. ఇప్పుడు రీసెంట్ నిన్న జరిగింది, అదేంటి మన గద్వాల, ఓల్డ్ మహబూబ్నగర్ లేదా గద్వాల. సో పెళ్లి ఎప్పుడు లాస్ట్ మంత్ చేసుకున్నది, May 17th ఎప్పుడు, మే సంవేర్. ఓకే, సో ఈ మంత్ చంపించింది ఇంట్లో ఉండి న్యాచురల్. ఎందుకు చేస్తున్నారు వీళ్ళు? ఇక ఆమె తల్లి ఊడ్చట ఆమెనంట బ్యాంకులో, ఆ బ్యాంకులో ఉండే భర్త చనిపోయిండు. సో చనిపోయిండు అంటే నాకు డౌట్ వస్తుంది, ఎందుకంటే ఈమె అఫేర్లు పెట్టుకుని ఈ కల్చర్ ఉంది అంటే భర్తను కూడా చంపి ఉంటుంది ఆమెనే, నాకు డౌట్ వస్తుంది. ఓకే, ఎందుకంటే ఏమైతుంది, ఈ కొంతమందికి ఒక అంటే అది మరి కొంతమందికి మరి ఇప్పుడు వాళ్ళకి కోరికలు ఉంటే భర్తతో తీర్చుకునే ప్రయత్నం చేయరు. వాడు ఎందుకో నచ్చడు, వాళ్ళకి కారణం అనేకం. ఓకే, సో ఇప్పుడు భర్తతో టైం స్పెండ్ చేస్తే, వాళ్ళు ఏకాంతంగా ఉంటే తప్పకుండా వాళ్ళు ఎనఫ్ టైం స్పెండ్ చేస్తే వాళ్ళకి కావాల్సినట్టు అవుతుంది. ఇంకేమన్నా ఆమెకు కావాల్సిన విధంగా ఆమెకు తృప్తి లేకపోతే దానికి కూడా కౌన్సిలర్ ఉన్నారు, దానికి కూడా వాళ్ళు ఉన్నారు. ఏది నాకు తృప్తి వస్తలేదంటే ఆమెకు చెప్పాల్సిన ఆమెకు చెప్తారు, ఆయనకి చెప్పాల్సిన ఆయనకి చెప్తారు. ఆ విధంగా ఇద్దరు తమ యొక్క ఈ సెక్సువల్ కౌన్సిలింగ్ తీసుకొని ఆ యొక్క దాన్ని కూడా పూర్తిగా ఎంజాయ్ చేయొచ్చు. వాళ్ళు టైమే స్పెండ్ చేయరు టుగెదర్.
టైం స్పెండ్ చేయనప్పుడు కార్యక్రమాలు ఎట్లయితే కావు. కానీ బయట బయట వేరే విషయంలో ఇతను బిల్లు కట్టలేదనో ఇంకో విషయంలో ఏమన్నాడనో కోపం పెట్టుకుంటారు ఇద్దరు. నేను అనేది ఒక స్త్రీలనే అంటలేను, బోత్ వయసు వరుస. సో ఆ విషయాలని బెడ్రూమ్లో తీసుకొస్తారు. నీకు మనసులో అదంతా ఉన్నాక నువ్వు ఏడ టైం స్పెండ్ చేస్తావు, ఏడ అన్యోన్యంగా కార్యక్రమం నడుస్తుంది. ఇది ఇంట్లో నడవనప్పుడు ఏమవుతుంది, బయట దుకాణం స్టార్ట్ అవుతుంది. లేదంటే బయట ఆల్రెడీ దుకాణం స్టార్ట్ అయితే ఇంట్లో నడవదు. మీరు ఆలోచించండి, ఇట్స్ ఏ ఎమోషనల్ కనెక్షన్. నీకు బయటకు మంచిగా బిర్యానీ తినేసి వచ్చినాక ఇంట్లో మళ్ళీ ఎంత మంచి అన్నం వండినా ఎంత మంచిది వండినా తినాలనిపిస్తుందా? మనకి ఏమైపోయిందంటే అదొక ఫిజికల్ యాక్ట్ అన్న భావన చాలా మందికి ఉంది. నో, ఇట్స్ బియాండ్ దట్. అది అర్థం చేసుకున్నప్పుడు సెక్స్ని నిజంగా ఎంజాయ్ చేసే విధానమే మారిపోతుంది. వెన్ యూ రియల్లీ కనెక్ట్ టు ద అదర్ పర్సన్ ఎమోషనల్లీ, యూ విల్ ఎంజాయ్ ఇట్స్ ఫుల్లెస్ట్ ఫామ్. లేకపోతే అది ఏది ఒక పెరిఫెరీ మాత్రమే. దానిలో నిజంగా ఆ కామసూత్రాన్ని ఆయన రాసిన ఆయన ఎన్ని భంగిమలు ఏంది ఎట్లా ఏంటిది అవన్నీ నువ్వు ఆ ఫ్రీగా నీ ఒక వ్యక్తితోటి 100% ఫ్రీగా ఉన్నప్పుడు, ఇద్దరికి ఆ స్వేచ్ఛ ఉన్నప్పుడు, ఒక మిత్రునిలాగా ఉన్నప్పుడు అది యూ ట్రై ఆల్ ద ఎక్స్పెరిమెంట్స్. నీకు అన్యోన్యత ఎక్కడిది, నీ పర్సనల్ టైం ఎక్కడిది, ఆ ప్రయత్నం చేయాలనే ఆలోచన ఎక్కడిది? సేమ్ ఒకటే విధంగా ఎవ్రీ టైం ఏదో టైం పాస్ ఏదో చేస్తే దాంట్లో నువ్వు అనుభవిస్తలేవు. కాబట్టి యూ ట్రై టు ఫైండ్ ఇంకో పర్సన్. ఇట్ నెవర్ ఎండ్స్. ఇంకోటి అన్నోన్ పర్సన్ దగ్గర ఏంటంటే ఆ యొక్క సిగ్గు అనేది ఏమంటారు అవన్నీ పోతున్నాయి అన్నట్టు. సో యూ కీప్ ఆన్ ట్రయింగ్ అంటిల్. కానీ ఏది తృప్తి ఉండదు, గంతే. అది ఎందుకు పనికిరాదు. ఇట్లనే సమస్యలు వస్తాయి. ఓకే, సో ఈ కేసులో, ఈ మహబూబ్ నగర్ కేసులో, ఈ గద్వాల కేసులో ఏంటంటే, సో తల్లి బ్యాంకులో ఉండే ఎంప్లాయీతో అఫేర్ పెట్టుకున్నది. సో ఆ దుర్మార్గుడు ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు, స్టెప్ ఫాదర్, స్టెప్ సిస్టర్. అమెరికాలో ఎందుకు చట్టాలు చాలా స్ట్రిక్ట్ ఉంటాయి. ఈ స్టెప్ అంటే విడాకులు తీసుకున్నాక మళ్ళీ పెళ్లి చేసుకుంటారు కదా. సో పెళ్లి చేసుకుంటే స్టెప్ ఫాదర్ కానీ స్టెప్ మదర్ కానీ ఉంటే, సో వాళ్ళు సొంతం కాదు కాబట్టి, సో వాళ్ళతో పిల్లల్ని చిత్రహింసలకు గురి చేయడము, లేకపోతే పిల్లలతోటి అట్లా అసభ్యకరంగా లేకపోతే ఇట్లా ఇవి చేయడము, ఇవన్నీ అఫేర్ టైప్ ఇవన్నీ చేయడం అని అమెరికాలో చాలా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టారు. పిల్లల రిలేటెడ్ ఎవరు పిల్లల తెరు వచ్చినా వెరీ వెరీ స్ట్రిక్ట్ పనిష్మెంట్స్ అన్నట్టు. పిల్లలని ఏ రకం కూడా అబ్యూజ్ చేయడానికి వీలు లేకుండా చాలా స్ట్రిక్ట్ చట్టాలు తెచ్చారు. అంటే చట్టాలు మన దగ్గర కూడా ఉన్నాయి, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు అమెరికా వేరే దేశాల్లో, మన దేశంలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఓకే, అంతే తేడా. ఓకే, సో ఆ క్రమంలో ఏంది ఈ ఇండియాలో కూడా చాలా మంది చెప్పారు నాకు, వాడు తల్లి అని చెప్పి ఆమె డివోర్స్ అయిన వాళ్ళు ఎవరినో చూసుకొని వస్తాడు, వాడు తల్లి పేరు చెప్పి వస్తున్నాడు. వాడు కానీ వాడే మెయిన్గా మగవాడే. కానీ వాడు వచ్చే ఉద్దేశం తల్లి కోసం వస్తలేడు, తల్లి పేరు చెప్తున్నాడు కానీ తల్లి కోసం కాదు, బిడ్డ కోసం వస్తున్నాడు అంట. ఇది చాలా మంది చెప్పారు నాకు. ఓకే, అంటే వాడి మెయిన్ గోల్ ఆమె పేరు చెప్పకపోతే వాడు ఆమె రానియదు కాబట్టి ఆమె పేరు చెప్పి వస్తున్నాడు, కానీ వాడి మెయిన్ ఇంటెన్షన్ ఈజ్ డాటర్స్. ఎందుకంటే ఆమె ముసలిది అయిపోతుంది, ఈమె వయసులో ఉంటుంది. ఓకే, ప్లస్ వాళ్ళకి మగతోడు లేదు కాబట్టి, సో వీడు ఈజ్ ట్రైంగ్ టు టేక్ అడ్వాంటేజ్. ఓకే, సో ఆ క్రమంలో ఈ కేసులో ఇంకోటి గమనించాలి. చాలా మంది అనుకుంటారు నేను తల్లిదండ్రులు ఏం పని చేసినా పిల్లలు మాత్రం మంచిగా ఉండాలంటారు. తండ్రి దొంగ అయినా నా కొడుకు మాత్రం హీరో ఉండాలంటారు. ఓకే, తల్లి వ్యభిచారం చేసినా నా బిడ్డలు మంచిగా బతకాలనుకుంటారు. ఇంకా వాళ్ళు గొప్ప చెప్పుకుంటారు, నేను దొంగతనం చేసైనా నా కొడుకుని మంచి IAS చేపియాలి, అమెరికాకు పంపాలి, ఇట్లా చెప్తారు. సేమ్ థింగ్, తల్లి వ్యభిచారం చేసైనా, నా పడుకోనైనా సరే, పడుపు వృత్తి చేసైనా సరే, నా శరీరాన్ని అమ్ముకొనైనా, నా రక్తం అమ్ముకొనైనా సరే, నా పిల్లల్ని గొప్ప వాళ్ళని చేయాలి అని నేను ప్రయత్నం చేసినా, చదివించినా అని వాళ్ళు ఇంకా ఏదో అంటే ఇప్పుడు మరి అందరూ అట్లా అమ్ముకోలేరు కదా. సో అదే అమ్ముకోవడము అది ఇక వేరే టాపిక్ అవుతుంది. కానీ నేనేమంటున్నా, వాళ్ళు గొప్ప చెప్పుకుంటారు, కానీ వీళ్ళు గమనించింది ఏంటంటే ఏమంటారు, ఆ యొక్క చెట్టు మీదకి వెళ్ళి పడే కాయ కానీ పండు కానీ చెట్టు నుంచి దూరం పడది, చెట్టు దగ్గరనో చెట్టు పరిసర ప్రాంతాలనే పడుతుంది. సేమ్ వే మనం ఎంత నోరుతోటి ఏం చెప్పినా మనం చేసే ప్రతి చర్యని పిల్లలు గమనిస్తారు. సో కాబట్టి నువ్వు నోరుతోటి చెప్పేది ఎక్కది, మనం చేసే పనులు వాళ్ళు గమనిస్తారు. గమనించి అవి తప్పు కాదు, మా నాయన దొంగతనం చేసినప్పుడు నేను చేస్తే తప్పేంది, మా అమ్మ వ్యభిచారం చేసినప్పుడు నేను చేస్తే తప్పేంది
అన్న భావన వాళ్ళకి రిజిస్టర్ అయిపోతుంది. కాబట్టి తప్పకుండా వాళ్ళు కూడా చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అది నీకు తప్పే అనిపిస్తలేదు కదా. సో కాబట్టి నేను ఏమంటున్నా, మన ప్రవర్తనను చూసి మన పిల్లలు నేర్చుకుంటారు కానీ మనం చెప్పే మాటలను బట్టి నేర్చుకుంటారు అనుకుంటే మన భ్రమాది. ఇక్కడ తల్లిదండ్రులు చాలా చాలా పెద్ద మిస్టేక్ చేస్తారు, బిగ్ మిస్టేక్ చేస్తారు. నో నో ఇది కరెక్ట్ కాదు. ప్లస్ ఏ సమస్య ఉన్నా డైరెక్ట్ ఫస్ట్ కొడుతూనే ఉంటారు. అది పరిష్కారం కాదు. వాళ్ళ మైండ్లో ఒక ఆలోచన ఉన్నప్పుడు నువ్వు కొడితే ఆలోచన మారిపోతుందా? నో. ఆలోచన మార్చాలంటే వాళ్ళకి అర్థమైనట్టు చెప్పాలి. ఎందుకంటే పెద్ద మనుషులు వాళ్ళు వీళ్ళు చెప్పేటోళ్ళు, కానీ ఇప్పుడు పెద్ద మనుషులు అనే కాన్సెప్ట్ లేదు కాబట్టి, పెద్ద మనుషులు కూడా దొంగలు అయిపోయారు కాబట్టి ద ఓన్లీ సొల్యూషన్ ఈస్ గో టు ప్రొఫెషనల్ కౌన్సిలర్. సింపుల్. సో ఆ క్రమంలో ఏది బిడ్డతోటి కూడా అఫేర్ పెట్టుకున్నాడు. సో అఫేర్ ఈజ్ అఫేర్. ఓకే, వాడికి ఆల్రెడీ పెళ్ళైంది ఆ బ్యాంక్ అకౌంట్కి, కానీ పిల్లలు లేరు ఇంకా. అంటే వాడికి అనలేదో పుడతలేరో సంథింగ్ ఏదున్నా కానీ వాడికి అయితే పిల్లలు లేరు సో ఫార్, పెళ్ళి అయింది. ఓకే, సో అయితే వీళ్ళిద్దరి మధ్యలో అఫేర్ నడిచినాక వాళ్ళు అన్ని న్యూస్ ఛానల్ వచ్చిందే చెప్తున్నాను, నా సొంత కవిత్వం ఏం యాడ్ చేస్తలేను. సో ఆ క్రమంలో ఇది వాడు ఫస్ట్ వాళ్ళ వైఫ్ని చంపాలనుకున్నారట ఇద్దరు కలిసి. ఫస్ట్ అయితే ఇది అరేంజ్డ్ మ్యారేజ్, ఇంకా ఇది లవ్ కూడా కాదు. ఇది ఇప్పుడు ఈ కేసులో ఈ అమ్మాయి వాళ్ళది కర్నూలు, ఇప్పుడు బ్యాంక్ మేనేజర్ ఇదంతా. ఈ అబ్బాయి వాళ్ళది గద్వాల. ఓకే, సో అది దగ్గరనే కదా, అంత దూరమే కాదు. సో మన యొక్క బార్డరే కదా. సో ఆ క్రమంలో ఇది అరేంజ్డ్ మ్యారేజ్. సో వీళ్ళు చూసి వచ్చారు, అమ్మాయి నచ్చినాక సో మళ్ళీ మధ్యలో వచ్చి వెళ్ళిపోయి అంటే ఆమె వచ్చినాక ఆమెకి ఏమైనా నచ్చలేదా, వీళ్ళ ప్రవర్తన నచ్చలేదా, ఈ కుటుంబంలో సెట్ కాననుకుందా, ఏమనుకుందో కానీ ఏదో మరి, లేకపోతే ముందస్తుగానే పెద్ద ప్లాన్ చేసిందా, మనకు కరెక్ట్ ఐడియా లేదు. కానీ వెళ్ళిపోయి వానితోటి కలిసి వాడి పేరు ఏదో ఉండే. సో వానితోటి కలిసి ఎక్కడికి పోయింది? చెన్నైకి పోయింది. చెన్నై పోయి వారం 10 రోజులు ఉండి మళ్ళీ వారం 10 రోజుల తర్వాత మళ్ళీ ఇతనికి కాల్ చేసింది, ఈ తేజేశ్వర్కి కాల్ చేసి, నేను మా అమ్మ కట్నం గురించి ఇబ్బంది పడుతుంది, నేను మరి వీలైతుందో లేదో అని ఆలోచించి వెళ్ళిపోయినా, కానీ నువ్వు అంటే నాకు చాలా ఇష్టము. ఎంగేజ్మెంట్ అయినాక వచ్చి మరి ఇదంతా అయినాక మళ్ళీ వానితో వారిపోయింది చెన్నైకి. పారిపోయి వచ్చినాక మళ్ళీ కాల్ చేసి, నేను నీతోటే ఉంటా, నిన్నే పెళ్లి చేసుకుంటా, అది ఇదని మళ్ళా అంటే తర్వాత అయినాక మాట్లాడదాం ఆ ఇంటెన్షన్ ఏంది అనేది. సో అయిన తర్వాత సరే ఇతను నమ్మి వీళ్ళ తల్లిదండ్రులు సహకరించకపోయినా ఒప్పుకోకపోయినా, లేకపోతే నీ ఇష్టం రాని వదిలేసినా, ఈయననే ఖర్చు పెట్టుకొని ఈయననే పెళ్లి చేసుకొని తర్వాత తర్వాత ఇప్పుడు ఇన్సిడెంట్ ఈయన భూములు కొలవడానికి పోతాడంట. ప్రైవేట్ సర్వేయర్ అంటే కొలవడానికి పోతే వాళ్ళతోటి సుపారీ ఇప్పించి, సో ఇట్లా కర్నూలులో భూమి కొలవాలని చెప్పి తీసుకొని పోతుంటే మార్గ మధ్యలో ఆ యొక్క సుపారీ గ్యాంగ్ తోటి ఆడు ఓడైతే ఈమె ఏమంటారు అఫేర్ పెట్టుకున్నాడు, వాళ్ళ అమ్మ యొక్క ఏమంటారు ఉంచుకున్నాడు, ఏమంటారు. సో ఓకే, వాళ్ళ అమ్మ మిండాడు అంటారు కదా, ఉంచుకున్నాడు. సో ఆ ఉంచుకున్నాడు 2 లక్షలకి సుపారీ ఇస్తే 2 లక్షలకి ఇతన్ని చంపేశారు ఆ ముగ్గురు కలిసి, ఆ సుపారీ గ్యాంగ్. సో ఇదంతా ఇంట్లో ఉండి నాకు ఏం తెలియదు అన్నట్టుగా ఈమె కామ్గా ఇది నటిస్తున్నది. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది మనకి, ఇక్కడ వాని పిల్లాన్ని చంపాలని ట్రై చేసిండంట. ఫస్ట్ వీళ్ళ ప్లాన్ ఏందట అంటే వాడి పిల్లాన్ని చంపాలనుకున్నారంట, కానీ అది ట్రై చేస్తే అది ఏదో మధ్యలో ఆ ప్లాన్ వర్కౌట్ కాలేదంట. దెన్ దే చేంజ్ దేర్ ప్లాన్, ఏమని ఇతన్ని చంపమని ఈమెనే ఐడియా ఇచ్చిందంట. సో ఆ విధంగా ఇతన్ని చంపేపించింది. సో ఇక్కడ ఈ భర్తతోటేమో 120 సార్లు మాట్లాడిందంట పెళ్ళైనాక ఫోన్లలో. సో అదే వాడి పేరు ఏదో ఉంది కదా, సో వాడితోటి 2000 సార్లు ఉన్నాయంట ఫోన్ కాల్ డేటాలో. సో ఇక్కడ ఏమర్థమవుతుంది మనకి, కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, ఈమె పెళ్లి చేసుకొని ఇతనితో ఉండాలనుకుంటే వాడికి ఈ సుఖం ఎరిగింది. ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ దగ్గర సుఖం వస్తలేదు, వాని పెళ్ళాం దగ్గర సుఖం వస్తలేదు ఈ బ్యాంక్ వాడికి, కానీ ఈ అమ్మాయి దగ్గర సుఖం వస్తుంది వాడు అనుకున్న అది కోరికలు. ఈ అమ్మాయికి కూడా సేమ్ వైస్ వర్సా ఉన్నది. ఓకే, వాళ్ళ అమ్మనేమో అరే నాకు వాని పెళ్ళాం ఉంది, నేను అఫేర్ పెట్టుకున్న తోటి నువ్వు మళ్ళీ ఏంది నీ కథ ఏంది అని వాళ్ళ అమ్మ. కానీ వీడికి ఇష్టం ఉంది, ఈ అమ్మాయికి ఇష్టం ఉండి దీన్ని పర్మనెంట్ ఇష్టంగా మార్చుకోవడానికి
ఏం చేసారు ఈ మధ్య కాలంలో ఈ పెళ్లి అవుడు ఇదంతా ప్రాసెస్ జరిగింది. వీళ్ళ అమ్మాయి చెప్పినట్టు ఇన్నది అమ్మాయి. ఇన్నాక వాడు ఊకోలే, వాడు కంపల్సరీ అది డౌట్, అక్కడ డౌట్. ఇది పోలీసులు విచారణ చేసి చెప్పాలి. ఇది ముందస్తుగానే పెళ్లికి ముందే ఒక ప్రీ ప్లాన్డా, లేకపోతే ఈమె ఇడికి వచ్చినాక ఇక్కడ నచ్చక వాడే నచ్చి మళ్ళా మనసు మార్చుకొని అక్కడికి పోయిందా చెన్నైకి? ఇది క్లారిటీ రావాలి ఇన్వెస్టిగేషన్ లో. ఓకే, సో ఆ విధంగా వాడితోటి చెన్నైకి పోయినాక అయితే ఆమె అయితే డిసైడ్ చేసుకున్నారు వాళ్ళిద్దరు. ఏమని? నా పిల్లాన్ని సంపుడో వదిలేసుడో చేసుడు, నీ మొగన్ని నువ్వు సంపుడో వదిలేసుడో, సంపుడే, ఇద్దరిని సంపుడే. వాని పిల్లాన్ని వెనక తర్వాత చంపి న్యాచురల్ డెత్ లెక్క క్రియేట్ చేయాలి. సో ఆ క్రమంలో 17th మాయమైతే ఇప్పుడు దొరికిరు వాళ్ళు. ఎందుకంటే 7 days నుంచి దొరకకపోతే అందరు పోలీస్ కంప్లైంట్ చేసి గాలింపు చేస్తే అక్కడ దొరికిరు కర్నూలులో. ఓకే, సో అంటే ఇక్కడ అయితే సో ఇది ఇద్దరు డిసైడ్ చేసుకొని సంపుడు ఎందుకు? మనం ఆలోచించండి, కామన్ సెన్స్, ఒక సామాన్యులుగా ఆలోచిద్దాం. సంపుడు ఎందుకు? విడిపోవచ్చు కదా, డివోర్స్ తీసుకోవచ్చు కదా. ఇన్ని కేసులు, ఇది ఒక్క కేసు చెప్తలేను, మిగతా ఇప్పుడు ఆ కేసు, ఈ కేసు, ఈ వరంగల్ కేసు, ఇంకో కేసు, మేఘాలయ కేసు, విడిపోతే అయిపోయింది కదా. అరే మంచి ఉద్దేశంతో కలిసినావు, కానీ విడిపోతే సమస్య లేదు కదా. నీకు నచ్చినంత నువ్వు, వాడికి నచ్చినంత వాడు ఉంటాడు కదా. నాకేమనిపించిందంటే ఇక్కడ వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంత ప్రీ ప్లాన్డ్ వచ్చారు వాళ్ళు. ఏమని? ఇతని దగ్గర ఇప్పుడు సంపేషణం అనుకో, అన్ని రకాలుగా లాభం. అది న్యాచురల్ డెత్ లెక్క క్రియేట్ చేస్తే ఒకటి మనకి ఇన్సూరెన్స్ పైసలు వస్తాయి, తర్వాత అతని మీద ఉండే ఆస్తిలో గీస్తులో ఏదో ఒకటి వస్తాయి, తర్వాత ఈమెకి చెడ్డ పేరు రాదు, ప్లస్ ఈమెకి నచ్చినంత ఉండొచ్చు. ఇప్పుడు వరంగల్ కేసులో సేమ్ స్టోరీ కదా. 8 ఏళ్ళ నుంచి కలిసి ఉన్నావు, డాక్టరు, యూకేలో చదువుకొని వచ్చిండు, నువ్వు ఎవరితోటో అఫైర్ పెట్టుకున్నావు గురుకులాల్లో పనిచేసుకుంటా. సో భర్తకు నువ్వు అఫైర్ పెట్టుకున్నది కూడా తెలియదు, అయినా ఎందుకు చంపినావు? వానితో నువ్వు పోవాలి, వీడిని వదిలేసిపో. వీడు ఇంకో ఆమెను ఎవరినో చేసుకుంటాడు, లేకపోతే వాడు ఒంటరిగా ఉంటాడు. ఎందుకు చంపాలి? ఈయన చంపితే ఈయన పేరు మీద ఉన్న ఇన్సూరెన్స్ పైసలు, ఈయన పేరు మీద ఉన్న ఆస్తులు అన్ని వస్తాయి, నీకు ఏ చెడ్డ పేరు రాదు. ఒక ఏడాది 2 ఏళ్ళు ఏడ్చినట్టు నటించి ఆ తర్వాత ఎవరేమన్నారు, అత్తగారు ఏమన్నారు, ఇంకో సైడ్ ఏమన్నారు, ఆ సైడ్ ఏమన్నారు, సమాజం ఏమన్నది. ఒక 1-2 years ఏడ్చి తర్వాత ఏం చేస్తావు బిడ్డ, వయసులో ఉన్నావు, ఎల్లకాలం ఒంటరికి ఎట్లుంటావు అని వాళ్ళే తీసుకొని నీకు నచ్చిన చేసుకో బిడ్డ అని వాళ్ళే వదిలేస్తారు. సో అన్ని రకాలుగా నీకు లాభం అవుతుంది. కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ఇష్టపడి పెంచుకున్నారు కదా. సో ఇది కరెక్ట్ కాదు. ఈ పైసా అంటే ఇక్కడ ఏముంది, ఇక్కడ మనం గమనిస్తే 2 ఉన్నాయి. భర్తతోటి ఉండాల్సింది ఇంకోతోటి ఎందుకు పోతున్నావు అంటే వాని దగ్గర నీకు వీడిచ్చే సుఖం కంటే ఎక్కువ ఉంది. అది ఇద్దరు అండర్స్టాండింగ్ తోటి చేసుకునేదిరా, ఒకటి ఇచ్చేది కాదు అది సెక్స్ అనేది. ఓకే, అది మొగడే ఎంజాయ్ చేయడు, ఆడది ఎంజాయ్ చేస్తుంది, మొగడు ఎంజాయ్ చేస్తాడు, ఇద్దరు ఎంజాయ్ చేస్తారు. కాబట్టి ఇద్దరికి అది ఇంకా కొంతమంది అయితే రామ్ గోపాల్ వర్మ లాంటి సైజులు గీజులు ఏమో మాట్లాడతాడు. అట్లా ఉండదురా అయ్యా. ఆ లోపల ఏముండదు నర్వస్ సిస్టమ్. అది నర్వస్ సిస్టమ్ని, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ని స్టిమ్యులేట్ చేస్తున్నాం. ఇప్పుడు నర్వస్ సిస్టమ్ తీసేయండి, ఈ నాడీ వ్యవస్థను తెలుగులో ఏమంటారు, నాడీ వ్యవస్థ అంటారు కదా. నాడీ వ్యవస్థను తీసేయండి, నువ్వు శరీరం ఎంత రుద్దుకున్నా ఏం కాదు, ఆడమ్మగా ఎంత రుద్దుకున్నా ఏం కాదు. ఆ రుద్దుట్లో కూడా వేరే ఉంటుంది. మళ్ళీ డీప్ టిష్యూ మసాజ్, ఇంకో మసాజ్ చేస్తే ఆ సెక్సువల్ రాదు. ఎరోటిక్ మసాజ్ అంటే ఆ పెరిఫెరీలో లైట్గా చేసినప్పుడే వస్తుంది. సో ఏంటది? నర్వస్ సిస్టమ్ని స్టిమ్యులేట్ చేస్తున్నాం అంతే. అర్థమైందా? దట్ ఈస్ నథింగ్ బట్ సెక్స్. సెక్స్ అంటే అది ఏందో కాదు. ఇప్పుడు ఈ ప్రైవేట్ ఆర్గాన్స్, మొగాడైనా ఆడదైనా, సో ప్రైవేట్ ఆర్గాన్స్లో ఉండేటువంటి నర్వస్ సిస్టమ్ని ఆడ ఎక్కువ నర్వస్ ఉంటాయి. మొగాడికి ఎన్నో మిలియన్స్ ఉంటాయి, స్త్రీకి లోపల బిలియన్స్ ఉంటాయి క్లిటోరిస్ అనే ఆర్గాన్కి. ఓకే, సో అది కాబట్టి స్త్రీ ఎక్కువ స్టిమ్యులేట్ అవుతుంది, ఎక్కువ భావతృప్తి పొందుతుంది మొగాడి కంటే. అర్థమైందా? సో కాబట్టి ఆ నర్వస్ సిస్టమ్ని మనం స్టిమ్యులేట్ చేస్తున్నాం. నర్వస్ సిస్టమ్ తీసేయండి, నువ్వు ఎంత శరీరాలు ఎన్ని రుద్దుకున్నా, ఎన్ని గంటలు చేసినా ఏమీ ఉండదు, రక్తం వచ్చడు తప్ప. అర్థమైందా? సో కాబట్టి ఇది మొగన్ని కాదని ఎందుకు అంటే ఏం చెప్తున్నాడు, సైజు, వీడు సైజులు మాట్లాడతారు దరిద్రులు. సైజు ఏముండదు, మీరు అడగండి సెక్సాలజిస్ట్ని, ఇంకెవరికన్నా ఆ డాక్టర్లు అందరిని అడగండి. బయటనే ఉంటుంది, ఆ క్లిటోరిస్ టచ్ చేసినప్పుడే నీకు అది వస్తుంది. లోపల ఏముండదు, మజిల్సే ఉంటాయి.
కాబట్టి సైజ్ డస్ నాట్ మ్యాటర్. ఇట్స్ ఆల్ అబౌట్ అండర్స్టాండింగ్ ఈచ్ అదర్ మ్యాటర్స్. ఇట్స్ ఇన్ ద మైండ్. ఇట్స్ అబౌట్ ద ఫ్రెండ్షిప్. ఆ క్లోజ్ రిలేషన్షిప్ మ్యాటర్స్. ఇట్స్ విత్ ద మైండ్, నాట్ ద బాడీ, నాట్ ద సైజ్. ఓకే, ఇది తెలియదు. ఈ ఆ ఫోన్ చూస్తారు, ఫోన్లలో వాడు ఏంటంటే అట్లా చూపెడతాడు కాబట్టి అది చూసి అందులో ఉన్నదే నిజమని అనుకుంటారు. భ్రమ. అది మనకు సినిమాలో చూపెట్టినట్టు అది మనకి వాడు అమ్ముకునేటోడు వాడు అట్లా చూపెడతాడు, కానీ రియాలిటీ ఈజ్ డిఫరెంట్. సో అయితే ఈ దరిద్ర ఈ కపుల్స్లో ఏమంటున్నా అంటే, నీకు భార్యతోటో భర్తతోటో మీరు మీకు తెలియకపోతే దాని గురించి మన దగ్గర ఏంటంటే ఒక ట్యాబు, దాని గురించి ఫ్రీగా చర్చ చేసుకోరు. ఇది ఒక ఏమంటారు, అది చర్చ చేసుకోరు కానీ మనసులోకి వెళ్ళి పోదు కదా. సో కాబట్టి ద బెస్ట్ ఆప్షన్ ఈస్ గో టు కౌన్సిలర్, మ్యారేజ్ కౌన్సిలర్. కుటుంబ తగాదాలు ఉంటే మ్యారేజ్ కౌన్సిలర్. సెక్స్ కూడా అందులోకినే వస్తుంది, తృప్తి అనేది కూడా అందులోకి వస్తుంది. మ్యారేజ్ కౌన్సిలర్ కానీ లేకపోతే సెక్సాలజిస్ట్ లాంటి వాళ్ళని పోతే వాళ్ళు అన్నిటి హెల్ప్ చేసే వ్యవస్థలు అన్నీ ఉన్నాయి మన దగ్గర. పోవాలి పబ్లిక్లో, వాళ్ళ దగ్గర డాక్టర్ దగ్గర పోవాలి, వాళ్ళ దగ్గర మనము ఆ యొక్క సమస్య పరిష్కారం చూపెట్టుకోవాలి. కానీ మొగం దగ్గర లేనిది, పెళ్ళాం దగ్గర లేనిది ఇంకో దగ్గర ఉంటుంది అని ఎవరైనా అనుకుంటే అది భ్రమ, 100% భ్రమ. అందరికి అవే ఆర్గాన్స్ ఉన్నాయి, ఎవ్వడికి ఏమి తేడా ఉండదు. మొగడైనా ఆడదైనా ఒక ముఖం తీసేది, మిగతా శరీరం ఎవరిదైనా ఎవ్వరికి ఏమి ఉండదు. ముఖమే మనకి ఏమంటారు గుర్తింపు. ముఖంలోనే హావభావాలు ఉంటాయి, ముఖంలోనే అందం ఉంటుంది, ముఖంలోనే ఎవ్రీథింగ్ ఉంటుంది. నవ్వు ఎవ్రీథింగ్ ముఖం తీసేయండి, మిగతా శరీరం అన్నీ ఒకటే దగ్గర పెట్టండి, ఏం తేడా ఉండదు పెద్దగా. మిగతా శరీరాన్ని పెద్దగా దాని వాల్యూ ఉండదు. మీరు ఆలోచించండి, నేను చెప్పింది మేక్ సెన్స్ ఉందా లేదు. సో అంటే నేను ఏమంటున్నా, సెక్సువల్ భావతృప్తి లేకపోతే సమస్యను పరిష్కరించుకోవడానికి మార్గాలు ఉన్నాయి, కానీ అఫేర్ పెట్టుకోవడం మార్గం కాదు అనేది ఫస్ట్ పాయింట్ చెప్పదలుచుకున్నా. ఓకే, ఎందుకంటే రెండు విషయాల మీదనే ఈ సమాజంలోకి నేరాలు జరుగుతున్నాయి. మీరు అబ్జర్వ్ చేయండి. అయితే సెక్స్, లేదంటే సంపద, డబ్బులు. ఈ ఆడది అఫేర్లు, అది మళ్ళీ పైసలు కూడా, పైసల విషయంలో ఏది వాడికి ఉన్నాయి మనకు రావాలి అడ్డదా ఏ దారన్నా కానీ. ఎందుకు నీవు కష్టపడింది నీకెందుకు హక్కుల సొమ్ము? నువ్వు పైసలు లేకపోతే కష్టపడు, అందులో తృప్తి వస్తుంది. అలా రూపాయి సంపాదించినా అలా తృప్తి వేరే ఉంటుంది. నువ్వు సంపాదించిన దానికి ఎత్తుకొచ్చిన దాని మీద తృప్తి ఎందుకు ఉంటుంది? తృప్తి లేకపోతే నువ్వు బతుకున్నా సచ్చినట్టే. తృప్తి లేని జీవితం అది జీవోత్సవంగా ఉన్నట్టే, బతుకున్నా సచ్చినట్టే. మనం కష్టపడితే వచ్చిన సొమ్ములో దాంట్లో వచ్చే తృప్తి ఎత్తుకొచ్చిన దాంట్లో ఉండదు. ప్లస్ రోజు భయమే, ఎప్పుడో ఒకసారి దొరుకుతావు. ఇక్కడ ఈ ప్రజా కోర్టులను తప్పించుకున్నా, ఇక్కడ ఈ సిస్టంలో మనం ఏర్పరచుకునే వ్యవస్థలో తప్పించుకున్నా, ప్రకృతిని ఏర్పాటు చేసిన వ్యవస్థలో తప్పించుకోలేవు. కర్మ అంటే ఏంది? అది ఎక్కడి నుంచో ఏడుకలో వచ్చేది కాదు. మనం చేసే ప్రతి పని ఆ యూనివర్సల్ కాన్షియస్నెస్ లో రిజిస్టర్ అవుతుంది. తప్పకుండా దాని ఫలితం వస్తుంది. ఊరికే అట్లాంటి ఆలోచన రావు, ఊరికే రావు. ఇప్పుడు మొన్న విమాన ప్రమాదం జరిగింది, అందరు చచ్చిపోయారు. అది అంత పెద్ద 1,25,000 లీటర్ల పెట్రోల్, ఒక అణుబాంబు అంత స్థాయిలో అది చూస్తే భయంకరంగా ఉంది. ఒక్కరు కూడా బతకకూడదు. మరి ఒక్క అతను ఎట్లా బతికిండు? అది ఊహించుకోవడానికి కూడా మనకి అది ప్రకృతి గొప్పతనం. అది అంతే. చంపాలన్నా బతికియాలన్నా ప్రకృతి గొప్పతనం. మన గుండె మనం చెప్తే కొట్టుకుంటలేదు. ఆలోచించండి. సో ఆ క్రమంలో ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నా అంటే, ఒకటి ఈ యూత్కు బాగా చెప్పాలి ముచ్చట్లు. ఎందుకంటే ఇది మన దేశంలో ఇదొక ట్యాబు ఉంది, ఏమని ఈ సెక్స్ గురించి చెప్పినాం. సో ఇంకో ట్యాబు ఏంటంటే విడాకులు అంటే అది తప్పు నేరం అన్న భావన ఈ మనువాదులు క్రియేట్ చేసి పెడతారు. పాశ్చాత్య దేశాల్లో విడాకులు తీసుకుంటారు, వాళ్ళ కల్చర్ డిఫరెంట్, ఒక్కడే ఉండగా నలుగురితో తిరుగుతారు. ఇవన్నీ నాన్ సెన్స్. నేను అమెరికాలో 2001 నుంచి ఉంటున్నా, అంటే దాదాపు 24 ఏళ్ళ నుంచి ఉంటున్నా. ఓకే, అనేక పెద్ద ఎంఎన్సీలు, అంటే మల్టీనేషనల్ కంపెనీస్, అంటే మైక్రోసాఫ్ట్, ఇది అమెరికన్ ఎక్స్ప్రెస్, ఇట్లాంటి పెద్ద సంస్థల్లో పనిచేసిన. సో కాబట్టి నేను దగ్గర నుంచి చూసినా, నేను గాలి మాటలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఓకే, సో అమెరికాలో కూడా అన్ని రకాల మనుషులు ఉన్నారు. ఓకే, సో అందులో చర్చికి పోయేటోళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, బిడ్డను పెంచుకుంటూ చర్చికి పోతూ నియమ నిబంధనలతో బతుకుతూ మందు తాగకుండా
చాలా డిసిప్లిన్గా ఒంటరిగా బతుకుతున్న మహిళల్ని నేను చాలా మంది చూసిన, నా కొలీగ్స్ని. అర్థమైందా? సో కాబట్టి మనము దూరం నుంచి చూసి జడ్జి చేయడం అది చాలా తప్పది. అర్థమైందా? సో కాబట్టి పిల్లలకంటే తల్లిదండ్రులకు ఉండదు, 16 ఏళ్ళకి వదిలేస్తారు. వదిలేయరు. కోడి పిల్ల ఎట్లయితే తల్లి ఒక 3 రోజులు వారం రోజులు అయినాక పిల్లకి, అంతకుముందు ఏమో నేను చూసిన మా ఇంటి ముందర పక్షులు వచ్చి ఆ తల్లి పక్షి తెచ్చి నోట్లో గుచ్చుకేది. అది ఎప్పుడైతే ఎగురుడు స్టార్ట్ అయిందో ఇక బంద్ చేసింది, తీసుకుపోయి చూపెడుతున్నది. ఈవెన్ మన దగ్గర కూడా ఆవులు, గేదెలు లేదంటే బర్రెలు ఈనినప్పుడు అది స్టార్టింగ్ ఎట్లా నాకు దాన్ని క్లీన్ చేసి పెడుతుంది, అది ఒక్కటేసారి దానంతటా అది నడిచినాక వదిలేస్తుంది. సో సేమ్ థింగ్ ఇక్కడ కూడా అంతే. 16 ఏళ్ళు దాటినాక నువ్వు పెద్దోళ్ళవి అయిపోయినావు, నువ్వు అడల్ట్ అయినావు, ఓకే, నీకు నేను ఇక చేయాల్సిన అవసరం లేదు, నువ్వు ఈ సమాజంలో బతుకుని నేర్చుకో అన్న ఉద్దేశంలో వాళ్ళు బ్యాకప్ ఉంటారు, వెనక ఉంటారు. వాళ్ళు కష్టం వస్తే ఉంటారు, కానీ వాళ్ళంతా వాళ్ళని చేసుకోవాలి, సమాజంలో బతుకుని నేర్చుకోవాలి, పైసలు సంపాదించు నేర్చుకోవాలి, దాని ఇంపార్టెన్స్ తెలియాలి అని వాళ్ళకి సమాజంలో నేర్పాలని వదులుతారు తప్ప మొత్తానికి వదిలేరు గాళ్ళకి. వాళ్ళ కష్టం వచ్చినా వాళ్ళు వెనకాల ఉంటారు, మంచి చెడు పట్టించుకుంటారు, ఎవ్రీథింగ్ ఉంటారు. కానీ ఫిజికల్గా ఒకటే ఇంట్లో ఉండకుండా నీకు ఏమంటారు, సేమ్ ఊర్లో ఉంటే ఒకటే ఇంట్లో ఉంటారు. వాళ్ళు కాలేజీకి వేరే ఊర్లో పోయినారు అనుకో, ఇప్పుడు నేను 10వ తరగతి దాకా సిద్దిపేటలో ఉన్నా, ఇంజనీరింగ్ ఏడున్నా, ఇంటర్మీడియట్ ఏడున్నా, 10వ తరగతి అయిపోయినాక ఇంటర్మీడియట్ హైదరాబాద్లో ఉన్నా. మా పేరెంట్స్ ఏడున్నారు, సిద్దిపేటలో ఉన్నారు. సో ఇంజనీరింగ్ ఏడున్నా, హైదరాబాద్లో ఉన్నా. సో అంటే 10 అంటే నేను అరౌండ్ 15 ఏళ్ళు. 15 ఏళ్ళు అయినాక నేను ఎప్పుడు చుట్టంలోకి వచ్చినా కానీ హాలిడేస్కి వెకేషన్స్కి కానీ మిగిలినంతా బయటనే ఉన్నా నేను. అర్థమైందా? సో అది ఎందుకైంది? ఇప్పుడు మా చెల్లెళ్ళు ఇది సిద్దిపేటలో చేసి డిగ్రీ సిద్దిపేటనే చేశారు. తర్వాత చెల్లెని లాంగ్ టర్మ్ మెడిసిన్ ఆడ చదువుపోయా అంటే హైదరాబాద్లో చదివే ఆడ శ్రీ చైతన్య అలా చదువుకోవాలంటే లాంగ్ టర్మ్ వేస్తే అది ఉండదు, తల్లిదండ్రులు విడిచిపెట్టి ఉండదు, సిద్దిపేట విడిచిపెట్టి ఉండదు. సో అంటే ఏమంటున్నా ఇక్కడ, ఆ సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతుకుని నేర్చుకోవాలి స్వతంత్రంగా. ఆ ఉద్దేశంలో ఇక్కడ అమెరికాలో పిల్లల్ని ఏమంటారు, బతకడం నేర్పిస్తారు. సింపుల్గా చెప్తున్నా, బతకడం నేర్పిస్తారు అంతే. వదిలేస్తురు అని ఎవరైనా చెప్పితే ఈ మనువాదులు, పిచ్చినా కొడుకులు, అబ్సల్యూట్ నాన్ సెన్స్, రాంగ్. దే లవ్ దేర్ కిడ్స్. మనలాగానే, మనకంటే ఎక్కువనే ప్రేమిస్తారు కానీ తక్కువైతే ప్రేమించారు. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఓకే. ఇక ఏది పెళ్ళిళ్ళు, నేను ఇక్కడ మన దగ్గర కూడా చేంజ్ అవుతుంది ఇప్పుడు. కానీ నేనేమంటున్నా అంటే, సో ఇక్కడ ఏంది, ఒక నచ్చలేదు అనుకోండి, ఊకే కొట్టుకొని ఎందుకు బతకాలి అట్లా కొట్టుకుంటా? ఆ కొట్టుకునే వాతావరణంలో నేను ప్రశాంతంగా ఉన్నా, నువ్వు ప్రశాంతంగా ఉండవు, పోలీసులు వస్తారు, కేసులు అవుతాయి, ఆ యుద్ధ వాతావరణంలో పిల్లలు సరిగ్గా పెరగరు, వాళ్ళు క్రిమినల్స్ తయారవుతారు, లేకపోతే మెంటల్ డిసీజెస్ వస్తాయి. ఇట్లాంటి వాతావరణం ఎందుకు పెరగాలి? నేను విడిపోమని చెప్తలేను. ఫస్ట్ అన్ని శతవిధాల ప్రయత్నం చేయండి. ఏమని, ఏది మ్యారేజ్ కౌన్సిలర్ ఇంకో దగ్గరికి పోయి ఏది మనకున్న ఎందుకు కాన్ఫ్లిక్ట్ వస్తుంది, ఎందుకు సమస్యలు వస్తున్నాయో తెలుసుకొని దాన్ని పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి. అయినా మనకి ఆ సమస్యలు తీరుతలేనప్పుడు బెస్ట్ వే ఇస్ టు ఎండ్ ద రిలేషన్. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. విడిపోయి మంచిగా ప్రశాంతంగా బతకొచ్చు, తప్పేం లేదు. పిల్లల్ని ఇద్దరు షేర్ చేసుకుంటారు అంతే. ఒక వారం మీ దగ్గర ఉంటారు, ఒక వారం నా దగ్గర ఉంటారు. ఈ కొట్లాట ఎక్కడిది? సింపుల్ ఆలోచించండి, కామన్ సెన్స్. లేకపోతే ఆ యుద్ధ వాతావరణం పెరిగితే పిల్లలు నాశనం అవుతారు, మనము నాశనం అవుతాం. ఆ కొట్లాటలు ఎప్పుడు చేస్తామో తెలియదు. ఎవడన్నా పిచ్చి పోలీసు వచ్చి ఎప్పుడు గన్ చేస్తాడు, వాడు పోలీసు వాడు గన్ షూట్ చేసినా అది వాడు బై మిస్టేక్ చేసిండు అంటారు, కానీ వాడు నేరం అనాలి ఐడియల్. కానీ కోర్టులు అన్ని కూడా తీర్పులు, వాడిని పోలీసు వాడు చంపితే పెద్దగా శిక్షలు పడ్డ కేసులు చాలా తక్కువ. పడ్డా 5 ఏళ్ళు పడతాడు, 2 ఏళ్ళు పడతాడు, వాడు మళ్ళీ వస్తాడు. కానీ మనకు మాత్రం మన పిల్లలకి రెస్ట్ ఆఫ్ ద లైఫ్, తండ్రి లేకపోయినా తల్లి లేకపోయినా ఎట్లుంటుంది? సింగిల్ పేరెంట్స్ కూడా చూసిన. ఇది కొన్ని కేసులలో తల్లి ఏం చేస్తుంది, బిడ్డలు ఉంచుకుంటుంది, పిల్లల్ని తనే పెంచుకుంటుంది, వాడు భర్తను వదిలేస్తుంది ఎంతో కొన్ని పైసలు తీసుకొని. ఆ కేసులు కూడా చూసిన, ఇండియాలో చూసినా, అమెరికాలో చూసిన. ఆ కేసులలో ఏమైంది, అక్కడ ఇండియాలో చూసిన దాంట్లో తల్లి వ్యభిచారం చేస్తుంది, బిడ్డ వ్యభిచారం చేస్తుంది. అమెరికా కేసులో చూసిన తల్లి వ్యభిచారం, మన ఇండియన్స్ చెప్తున్నా, తల్లి వ్యభిచారం చేస్తుంది, పిల్ల వ్యభిచారం చేస్తుంది. సో కాబట్టి నేను ఏమంటున్నా, ఎనీ కేసులో మగోడైతే ఇంకా వేరే చేస్తారు కావచ్చు,
సో ఇక్కడ ఏమైతుంది, తిరిగిపోతాడో వాడు, లేకపోతే ఏం పని చదువుకోడో ఏదో. ఇక్కడ ఏమైతుంది, మ్యాన్ ఎమోషన్స్, ఉమెన్ ఎమోషన్స్, టూ ఆర్ డిఫరెంట్ ఎనర్జీస్. ఒకటి సన్ లాగా, ఇంకోటి మూన్ లాగా, ఫెమినైన్ ఎనర్జీ అండ్ మాస్కులైన్ ఎనర్జీ. సో కాబట్టి ఈ సృష్టి జరగాలంటే సూర్యుడు చంద్రుడు ఉండాలి, మ్యాన్ ఉండాలి, ఉమెన్ ఉండాలి. దట్ ఈస్ ద వే హౌ ఇట్ వర్క్స్. మ్యాన్ కలిస్తే పిల్లలు పుట్టారు, లేక ఉమెన్ కలిస్తే పిల్లలు పుట్టారు, ఉమెన్ కలిస్తేనే పిల్లలు పుడతారు. దట్ ఇస్ ద నేచర్. అది పక్షులలో అట్లనే ఉంది, జంతువులు అట్లనే ఉంది, వృక్షాలలో అట్లనే ఉంది, మనుషులు అట్లనే ఉంది, అన్నిట్లో అట్లనే ఉంది. సో దట్ ఈస్, సో వీ హ్యావ్ టు గో విత్ ద నేచర్, నాట్ అగేన్స్ట్ ద నేచర్. కాబట్టి మేల్ ఎనర్జీ, ఫిమేల్ ఎనర్జీ రెండూ పిల్లలకు కావాలి. దెన్ దే గ్రో ఇన్ బ్యాలెన్స్డ్ వే. మన పిల్లలు నానే ఉంచుకుంటా, నా తండ్రి దగ్గర పంప, అబ్జల్యూట్ మీరు ద్రోహం చేస్తారు పిల్లలకి. అర్థమైందా? పిల్లలకి తండ్రి కూడా అవసరం, తల్లి కూడా అవసరం. కాబట్టి ఈ ఈగోస్ పోయి అట్లా నాశనం చేసుకుంటారు. విడాకులు తీసుకోవడం నేరం అన్న భావన క్రియేట్ చేస్తారు. ఇవన్నీ అబ్జల్యూట్ నాన్ సెన్స్. ఎందుకంటే విడాకులు తీసుకోలేదు కావచ్చు ఈ మనువాదం పెట్టిన కాన్సెప్ట్లో. దట్ డస్ నాట్ మీన్ వాళ్ళందరూ కలిసి ఆప్యాయంగా అన్యోన్యంగా ఉన్నట్టు కాదు. ఒకటే ఇంట్లో ఉన్నంత మాత్రాన వాళ్ళు అన్యాయంగా ఉంటే అఫేర్లు ఎందుకు అయ్యి మరి? వాడెందుకు బయట గన్ను తిరిగేటాడు? ఈమె తెలియకుండా బయట ఎందుకు తిరిగేది? ఒక భార్యాభర్తల మధ్య అంత అన్యోన్యత ఉన్నాక మూడో దాని గురించి ఎందుకు ఆలోచిస్తావు నువ్వు? ఆమెనా అతనైనా అంటే దే డోంట్ హ్యావ్ దట్ కార్డియర్. అది సమాజం కోసం, పిల్లల కోసం, వ్యవస్థ కోసం కలిసి ఉంటుంది తప్ప వాళ్ళకి నిజంగా అది లేదు అని అర్థమే కదా. ఆలోచించండి, కామన్ సెన్స్. కానీ అయినా నడిపించారు అట్లా, వెనకట బండి నడిపించారు. ఎందుకంటే అదొక ఈ మనువాద వ్యవస్థలో నడిచింది. దట్ డస్ నాట్ మీన్ వాళ్ళు కలిసి ఉన్నంత మాత్రాన, ఒకటే అర్రాల తొర్రలు ఉన్నంత మాత్రాన వాళ్ళకి అన్యోన్యంగా వాళ్ళు భార్యాభర్తలు లెక్క ఉంటుర్రు అని అనుకుంటే భ్రమ. ఎప్పుడైతే లేరో అప్పుడే వాళ్ళు డివోర్స్ తీసుకున్నట్టు. పేపర్ మీద తీసుకుంటేనే తీసుకున్నట్టు కాదు, మనసులతోటి ఉన్నది అది. సో కాబట్టి నేనేమంటున్నా, డివోర్స్ తీసుకోవడం తప్పు కాదు. కానీ అందుకే ఏమంటారు, ఈ డివోర్స్ సమస్య రావద్దు అంటే తొందరపడి పెళ్లి చేసుకోవద్దు. ఒకరినొకరు కంప్లీట్గా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మన దగ్గర ఏం చేస్తారు, ఈ యొక్క అరేంజ్డ్ లవ్ అంటారు. నా దృష్టిలో లవ్ మ్యారేజెస్ లేవు మన దేశంలో, ఎక్కడ లేవు ప్రపంచంలో. ఎక్కడో ఇక అది టీనేజ్లో కలిగే లవ్. ఓకే, లవ్ అంటే ఏంది? ఒక మనిషి కోసం, ఇప్పుడు నా పిల్లల్ని నేను లవ్ చేస్తున్నా, వాళ్ళ కోసం నేను ఎంత దూరమైనా పోగలుగుతా. వాడు ఎన్ని తప్పులు చేసినా వాడిని సరిదిద్దుతా కానీ నేను వాడిని హేట్ చేయను. అర్థమైందా? అంటే వాడు 1000 తప్పులు చేసినా నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తా, వాళ్ళని సరిదిద్దే ప్రయత్నం చేస్తా తప్ప వాడు తప్పు చేసిండు కాబట్టి వాళ్ళ శత్రుత్వం పెట్టుకుంటా, వానితో యుద్ధం చేస్తా, వాడిని చంపుతా, పొడుస్తా, ఇట్లాంటివి చేయను నేను. దట్ ఈస్ లవ్. అంటే ఎదుటి వాళ్ళ యొక్క మంచిని చెడుని రెండింటిని నువ్వు యాక్సెప్ట్ చేయగలిగితే, ఓకే, వెన్ యూ ట్రూలీ లవ్ దట్ పర్సన్, దట్ ఈస్ లవ్. దట్ హ్యాపెన్స్ వేలల్లో, లక్షలల్లో, కోట్లల్లో ఒక్కరికి వస్తుంది అది. అంటే వెరీ 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 రేర్. అది సాధారణంగా టీనేజ్లో వస్తుంది. ఎందుకంటే యూ జస్ట్ కనెక్ట్ విత్ ద ఎమోషన్స్ ఆఫ్ దట్ ఆపోజిట్ జెండర్ ఎట్ దట్ ఏజ్. యూ డోంట్ లుక్ ఎట్ వాళ్ళ యొక్క ఆస్తులు చూడవు, వాళ్ళకు చదువుకున్నరా చూడవు, వాళ్ళది ఏమి చూడవు, అదర్ పర్సన్, బోత్ సైడ్స్. దట్ ఈస్ లవ్. మిగతా అన్ని అరేంజ్డే. అది సెల్ఫ్ అరేంజ్డా, పేరెంట్స్ అరేంజ్డా, డస్ నాట్ మ్యాటర్. పేరెంట్స్ అయినా అదే చూస్తారు, నువ్వైనా అదే చూసుకుంటున్నావు కదా. పేరెంట్స్ ఏం చూస్తారు? అబ్బాయి చదువుకున్నాడా, అమ్మాయి చదువుకుందా, చూడ్డానికి అందంగా ఉందా, ఇది నవ్వుముఖం ఉందా, వంటలు వచ్చా, అన్ని పనులు వచ్చా, పాటలు పాడుతుందా, లేకపోతే అతను ప్రవర్తన బాగుందా, ఇవన్నీ ఏంది అరేంజ్ చేస్తున్నావు నువ్వు. నీకు మ్యాచ్ అవుతుందా లేదని అన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటున్నావు. వాళ్ళకి ఆస్తులు ఉన్నాయా, పాస్తులు ఉన్నాయా, అన్ని సేమ్, మన కులమా, మన మతమా, రకరకాలుగా. ఇట్స్ అరేంజ్డ్. అది పెద్దోళ్ళు అరేంజ్ చేసినా సేమ్ చేస్తున్నావు. ఒక ఏజ్ తర్వాత నువ్వైనా అదే చేసుకుంటున్నావు, అబ్బాయి అయినా అమ్మాయి అయినా. సో దానికి లవ్ అని పేరు పెట్టవద్దు దయచేసి. ఇట్ ఈస్ అరేంజ్డ్. పేరెంట్స్ అరేంజ్డ్ ఆర్ సెల్ఫ్ అరేంజ్డ్. లవ్ ఈస్ డిఫరెంట్. దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ కాన్సెప్ట్. ఈ సెల్ఫ్ అరేంజ్డ్ దానికి లవ్ అని ఎవడన్నా పేరు పెడితే ఆ ప్రేమను అవమానించినట్టు అవుతుంది. దయచేసి అది పెట్టకండి. సెల్ఫ్ అరేంజ్డ్, నాకు ఇష్టం అనిపించింది, లేకపోతే నాకు మ్యాచ్ అవుతుంది అనిపించింది, నా మెంటాలిటీ దగ్గర ఉంటుంది అనిపించింది కాబట్టి నేను సెల్ఫ్ అరేంజ్ చేసుకున్నా అని చెప్పాలి. లవ్ చేసినా అంటే తోలు తీయాలి. లవ్ ఈజ్ ఎమోషనల్ థింగ్. లవ్కి ఫిజికల్ కనెక్షన్కి సంబంధం లేదు మళ్ళా కదా. అది ఒక డిఫరెంట్ ఎమోషన్. కానీ మనల్ని ఏం చేస్తారు, సెక్స్ని లవ్ని రెండు కలిపేస్తారు. రెండుకి ఒకటి పేరు పెడతారు. సెక్స్కి ముద్దు పేరు లవ్ పెడతారు. నో, లవ్ ఈజ్ కంప్లీట్ డిఫరెంట్.
ద అదర్ పర్సన్కి నొప్పి అయితే నీ కళ్ళకి నీళ్ళు రావాలి. దట్ ఈస్ లవ్. లవ్లో ఒక భాగము సెక్స్ అవుతుంది. అన్ని 100 యాక్ట్లలో అదొక యాక్ట్ అవుతుంది. కానీ సెక్స్ లేకపోయినా లవ్ ఉంటుంది. దట్స్ ఏ బిగ్ ఎమోషన్. అది ఒక మనసులు ఆత్మల కలయిక లాంటిది అది. ఓకే, సో దట్స్ బియాండ్ ఎక్స్ప్లెనేషన్ చేయడానికి అతీతమైంది లవ్. అది మాటల్లో చెప్పలేనిది. కానీ మనల్ని ఏం చేస్తారు, సెల్ఫ్ అరేంజ్డ్ లవ్ అంటారు, సెక్స్ని కూడా లవ్ అంటారు. నో, లవ్ను అవమానించకండి దయచేసి. ఓకే, కానీ మిగతా అన్ని అరేంజ్డ్. ఈ కుట్రలు క్రిమినల్స్ అనేది అయితే సెక్స్ గురించి అన్న అవుతుంది, వాడికి ఏదో దొరుకుతుంది అని ఆశతోటన్నా సెక్స్ రిలేటెడ్ అన్న అవుతుంది. లేదు అంటే ఈ యొక్క డబ్బుల మోస్ట్లీ సంపుకునేటి మాత్రం సెక్స్ కంటే కూడా డబ్బుల రిలేటెడ్ ఎక్కువ ఉన్నది. మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, ఎందుకంటే భర్తను చంపేసారు అనుకో, సో ఏమవుతుంది, వాళ్ళకి రావాల్సిన ఇన్సూరెన్స్లు, ఆస్తులు, సమాజంలో సింపతి అన్నీ వస్తాయి. ఇంకా కానిస్టేబుల్ భార్య దొంగముండది ఏంది, మంచిగా భర్త కోసం భర్తకి ఏమి ఇష్టమో ఆలోచించి ఆ రోజు మటన్ వండి పెట్టింది, మందు పోపించింది. మందు అయినాక నిద్ర వస్తుంది, మందు వండ పెడుతుంది, కాఫీ పైకి లేపుతుంది, అప్పు చేస్తుంది నర్వస్ సిస్టమ్ని. సో పండబెట్టింది, పన్నాడు పాపం ఆయన. నీ కోసము ఆయన కానిస్టేబుల్ పని చేసి ఇల్లు నడుపుకుంటా, అన్ని బిల్లులు కట్టుకుంటా, తన పొద్దంతా పని చేసి ఇంత ప్రేమ చేస్తే నువ్వేం ఇంట్లో కూర్చుండి బలిసి అఫైర్లు పెట్టుకొని భర్తకు వానికి కష్టపడడానికి వానికి సుఖం పెట్టకుండా, నువ్వు వానితో సుఖపడకుండా బయట లంగ కథలు పడి మళ్ళీ వాడిని చంపుతావు. ఏమి ఎథిక్స్, ఏమి మోరల్స్, ఎక్కడ పుట్టిర్రు మనుషులు? నచ్చకపోతే వాడు నచ్చలేదు, వాని ప్రవర్తన నచ్చలేదు, వాని సెక్స్ వల్ల నచ్చలేదు, నువ్వు ఫిక్స్ చేసుకుంటే చేసుకో, లేకపోతే పీకు వదిలేసి వెళ్ళిపో. వాడిని ఒంటరిగా నన్ను బతుకుతున్నాడు అంటే అట్లా వదిలేస్తే నీకు మంచి పేరు రాదు, సమాజానికి చెడ్డ పేరు వస్తుంది. అట్లా వదిలేస్తే నీకు ఆస్తులు రావు, పైసలు రావు. కాబట్టి వానితో సుఖంగా బతకాలంటే వీని చంపి వీని ఆస్తులు దొబ్బుకొని పోవాలి. ఇదేం నీతిరా? నో, దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్. సో అతను ఏం చేసింది, ఇద్దరు కలిసి కుట్ర చేసి చంపేసారు. ఏది దిండు ముఖం మీద పెట్టి పండుకున్నాక చంపేసారు. ఒక 6 months 1 year బ్యాక్ అయింది. సో చంపేసినాక ఇక దొరకది, న్యాచురల్ డెత్ అనుకున్నారు. పోస్ట్ మార్టంలో దొరుకుతుంది కదా, అది ముఖం మీద పెట్టి చంపేసిన ఆ శ్వాస న్యాచురల్గా పోయిందా, ఆ ఊపిరితిత్తులలో ఏమైంది అన్ని బయటపడుతుంది కదా. దొరికింది ఒక పోలీస్ వాళ్ళ కొలీగ్లలో, కానిస్టేబుల్ కొలీగ్స్లలో ఎస్ఐ లేడీ ఆమె గుర్తుపట్టింది. ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏదో తేడా ఉందని గుర్తుపడితే మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి ఆమెను తీసుకుపోయి పోలీసు తరహాలో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ డిఫరెంట్గా చేస్తారు కదా. సో చేస్తే అన్ని విషయాలు ఒప్పుకున్నది. ఇక సంగారెడ్డి కేసు అయితే 3 పిల్లలు ఉన్నారు మొదటి భర్తని చచ్చిపోయిన అంటారు, కానీ అది ఇన్వెస్టిగేషన్ అనుమానం రాలేదు కాబట్టి ఇన్వెస్టిగేషన్ చేయలేదు కాబట్టి మొగని చంపినాక ఈడు ప్రియుడు పిల్లలు వద్దంటే 3 పిల్లల్ని చంపేసింది మొదటి భర్తతోటి. ఎందుకంటే ఈ బాడికి ఎందుకు వద్దన్నాడు, నా రక్తం కాదు, నీకేం హక్కు ఉందిరా బోచడికే, నచ్చకపోతే మరి వాళ్ళు నీకు పొట్టలకెళ్ళి వచ్చిన నీ కడుపులకెళ్ళి వచ్చిన నీ పిల్లల మీద నీకు ప్రేమ లేకపోతే అనాథాశ్రమాలు ఇవ్వనట్టువి ఎందుకు చంపినా ఏముండా? సో ఆలోచించండి పిల్లలు, వెరీ అన్ఫార్చునేట్. ఓకే, ఈ క్రమంలో నేను ఏమంటున్నా అంటే, మ్యారేజ్ అనేది వెస్టర్న్ అయినా మన ఇండియన్ అయినా ఇంకోటైనా వాళ్ళు ఆ లోపల అన్యోన్యంగా లేకుండా ఒకటే అర్రల త్వరలు ఉన్నంత మాత్రాన, చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నంత మాత్రాన వాళ్ళు కలిసి ఉన్నట్టు కాదు. నా దృష్టిలో వాళ్ళు విడాకులు తీసుకున్నట్టే. అంటే నేను ఏమంటున్నా, పాశ్చాత్యమైనా ఇండియన్ అయినా సేమ్, ఎవ్రీథింగ్ సేమ్. మాట్లాడే భాష వేరుంది కానీ మిగతా అంతా సేమ్ ఉంది. ఓకే, కాకపోతే వాళ్ళు ఏదున్నా ఓపెన్గా చేస్తారు, మనల్ని ఏమో చూపెట్టే బొమ్మ వేరుంటుంది, లోపల బొమ్మ వేరుంటుంది. అది ఆలోచించుకోవాలని కోరుతున్నా. ఓకే, ఇంకోటి నమ్మకం. ఇక్కడ ఏమవుతుంది, మనకెక్కడ మెయిన్గా వాళ్ళు చంపగలుగుతున్నారు, నమ్మినప్పుడు మోసం చేస్తున్నారు. అన్న అయినా, చెల్లి అయినా, అక్క అయినా, దోస్తులైనా, భార్యాభర్తలైనా, ఎవరైనా సరే భార్యాభర్తని నమ్ముతారు. నమ్మకపోతే బంధమే లేదు, నమ్మినప్పుడు మోసం చేస్తున్నారు. అది డబ్బుల విషయంలో కావచ్చు. ఇప్పుడు ఆ అమ్మాయి ఉంటుంది, తన తల్లితో మాట్లాడేది వేరే ఉంటుంది, ఈ భర్త సైడ్ వచ్చే వరకు మాట్లాడేది మొత్తం కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. సేమ్ వైస్ వర్సా. తన కూతురుతో మాట్లాడితే వేరే రకంగా ఉంటుంది, కోడలతో ఇంకో రకంగా ఉంటుంది. ఎందుకు ఈ డిఫరెన్స్? అంత నచ్చినప్పుడు ఎందుకు పెళ్ళిళ్ళు చేసుకుంటారు? అందుకే నేను ఏమంటున్నా అంటే, తొందర పడకండి. ఒక అట్లీస్ట్ ఒక సెల్ఫ్ అరేంజ్డ్, ఇంకో అరేంజ్డ్ అన్నీ ఒకటే కాబట్టి, లవ్ లేదు, లవ్ అనేది అది వేరే ముచ్చటే కాబట్టి. సో నేనేమంటున్నా, ఏం అరేంజ్డ్ అయినా సెల్ఫ్ అరేంజ్డ్ అయినా, ఓకే, ఏదైనా సరే ఒక
ఒకరినొకరికి ఎట్లా తెలవాలి? వీడు మన ముందట నటిస్తుండు కావచ్చు, ఆమె నటిస్తుంది కావచ్చు, ఎట్లా తెలవాలి? కలిసినప్పుడు హోటల్లో తిరిగినప్పుడు, పార్క్లో తిరిగినప్పుడు, సినిమాకి పోయినప్పుడు వాళ్ళ మంచి సైడే చూపెడతారు. ఈ అమ్మాయి అట్లా అనేది ఆమె మంచి సైడే చూపెడుతుంది. ఇంకో సైడ్ ఎట్లా తెలవాలి మనకి? వాళ్ళ రియాలిటీ ఎట్లా తెలవాలి? ఎప్పుడు తెలుస్తుంది? కలిసిన్న భార్యాభర్త లెక్క కలిసి ఉన్నప్పుడే తెలుస్తుంది. కాబట్టి సహజీవనం చేయాలి కానీ సెక్స్ చేయొద్దు. ఎందుకంటే సెక్స్ చేసినావు అనుకో, ఇది కూడా టెస్టే. నువ్వు సెక్స్ కోసం వచ్చినావా, లేకపోతే సెక్స్ తీరిపోయినాక, ఆ కోరిక తీరిపోయినాక, మీ ఇద్దరి మధ్యలో ఉండే వ్యామోహం పోయినాక ఇక అసలు కష్టాలు, బిల్లులు కట్టడాలు, ఈ పిల్లలు వచ్చినాక పిల్లలకి డైపర్లు ఎత్తులు, డైపర్ కొనుడు, ఇవన్నీ ఉంటాయి కదా డే టు డే లైఫ్లో. ఈ పార్కులు తిరుగుడు, ఈ ఓన్లీ పాజిటివ్ సైడే ఉండదు కదా, అదర్ సైడ్ ఉంటుంది కదా. కాబట్టి సెక్స్ చేయలేదు అనుకో, సెక్స్ చేసినాం అనుకో, అయిపోయింది. ఇద్దరి మధ్యలో వ్యామోహం తీరిపోయింది, రియాలిటీ వచ్చేస్తుంది. వచ్చినప్పుడు ఇక వాళ్ళ నిజ స్వరూపాలు, యుద్ధాలు, లేకపోతే విడిపోవడాలు, లేకపోతే వాడు వారిపోవడం, ఆమె ఇక రకరకాలు, లేకపోతే అఫైర్లు పెట్టుకుని ఇవన్నీ ఉంటున్నాయి. దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ ఆఫ్టర్ మ్యారేజ్. కాబట్టి ఏమంటున్నా, సెక్స్ చేయకుండా సహజీవనం చేయాలి. దట్ ఈస్ అ టెస్ట్. అయినా సరే ద అదర్ జెండర్, అది ఆడ కానీ మగ కానీ, వాళ్ళు సెక్స్ని కంట్రోల్ చేయకుండా మాకు అది కావాలి కంపల్సరీ సహజీవనం చేసినప్పుడు అంటే వీడు సెక్స్ కోసమే వచ్చిండు, లేకపోతే ఆమె కానీ ఆడ కానీ. రేపు సెక్సువల్ కోరికలు తీరిపోయాక ఈ బంధం తెగిపోయే బంధం. అంటే వాళ్ళకి ఒకరి మీద ఒకరి నిజమైన ప్రేమ ఉంటే, వాళ్ళకి నిజంగా ఒకరిన మనసులో ఒకరిని నచ్చితే, దాన్ని రెస్ట్ ఆఫ్ ద లైఫ్ కంటిన్యూ చేయాలనుకుంటే 6 నెలలు సెక్స్ని ఆపుకోవడం పెద్ద విషయం కాదు. పెళ్ళాక చేసుకోవచ్చు. అంటే దట్ ఈజ్ ఆల్సో టెస్ట్. సెక్స్ ఎందుకు చేయొద్దు అంటున్నా అంటే, నాట్ బికాజ్ వ్యామోహం తీరిపోతుంది, ఇంకోటి కాదు. ఎందుకంటే వీళ్ళకి నిజమైన ప్రేమనా కాదా అని టెస్ట్ చేయడానికి. వీళ్ళు 6 నెలలు సెక్స్ చేయకుండా ఒకరినొకరు ప్రేమించే వీళ్ళకి ఆ ఫీలింగ్స్ పోకుండా ఇంకా ఆ ప్రేమ అట్లనే నిల్చుంటుందా అనేది ఒక టెస్ట్ సహజీవనం చేసినప్పుడు. ప్లస్ వాడు ఫోన్లో మాట్లాడితే, వాళ్ళు మనం లేనప్పుడు ఏం మాట్లాడుతున్నారో, మనకి ఎవరితో మాట్లాడుతున్నారో తెలియదు కదా. 24 అవర్స్ నీ దగ్గర మనం కలిసి ఉంటే వాళ్ళు 24 గంటలు యాక్టింగ్ ఒకరోజు యాక్టింగ్ చేయగలుగుతారు, 2 రోజులు చేయగలుగుతారు. 6 నెలలు కంటిన్యూస్ యాక్టింగ్ చేయలేరు కదా. వాళ్ళు ఎవరితో మాట్లాడుతుర్రు, వాళ్ళ రియాలిటీ ఏంది, వాళ్ళు ఎట్లా బతుకుతుర్రు, మనకి ఇంతవరకు బయట చూసింది, వాళ్ళ రియల్గా చూస్తుంది ఒకటేనా అదర్ పర్సన్ అనేది ఎట్లా తెలుస్తుంది? వెన్ యూ లివ్ టుగెదర్ తెలుస్తుంది. అదర్వైజ్ యూ విల్ సీ దే అదర్ పర్సన్ విల్ షో ఓన్లీ దేర్ గుడ్ సైడ్. వాళ్ళకున్న మంచి సైడే చూపెడతాడు, వాడు ఇంకో సైడ్ చూపెట్టారు రియాలిటీ. పెళ్ళైనాక రియాలిటీ వచ్చే వరకు ఏమవుతుంది? అరే నేను అట్లా అనుకున్నా, ఇట్లా అనుకున్నా, అది మ్యాచ్ అయితే లేదు. మరి పెళ్లికి ముందు అన్ని 6 నెలలు తిరిగి 5 ఏళ్ళు తిరిగి ఇంత మంచిగా ఉన్నది కపుల్ అనిపించి సమాజంకి చూపెట్టి, మరి పెళ్ళైనాక ఎందుకు గొడవలు అవుతున్నాయి? నా ఫ్రెండ్ గాడు ఒకడు వరంగల్లా, ఓకే, వాడు 10వ తరగతిలో ప్రపోజ్ చేసిండు ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి ఒక 6 నెలలకు 7 ఒప్పుకున్నది. సో తల్లిదండ్రులు సేమ్ ఊర్లో ఉంటారు వరంగల్లో. తల్లిదండ్రులకు చెప్పకుండా వాడు గుల్బర్గాలను ఎక్కడో, కర్ణాటకలో ఎక్కడో ఇంజనీరింగ్ చేసేటోడు. వాడు తల్లిదండ్రులు చెప్పకుండా ఈ గర్ల్ ఫ్రెండ్ వచ్చి కలిసేటోడు. ఫ్రెండ్ ఇంట్లో ఉండి 3 రోజులు వండుకుంటే ఏం చేస్తారు ఆడమ్మగా, అట్లా చేసి సొంత ఊరికి వచ్చి తల్లిదండ్రులు కూడా మళ్ళీ విక్తుండే. వద్దురా ఇంకా చదువు కూడా అయిపోలేరా అంటే, ఇంట్లో పెద్ద అమ్మాయి, ఆమెకు వేరే పెళ్లిళ్ళు చేస్తారని వీడు వేరే కులమైనా సరే వాళ్ళ అయ్యవని ఒప్పించి చదువుకునేటప్పుడే పెళ్లి చేసుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు 2 పిల్లలు పుట్టిర్రు, కొట్లాడు, ఇల్లంతా వాళ్ళ కొట్టుడు. మరి ఎడిపోయిందిరా నీ లవ్? అందుకే అంటున్నా, వీ షో ఓన్లీ ద పాజిటివ్ సైడ్. ఆ పని అయిపోయేదాకానే ఉంటుంది, ఆ తర్వాత వ్యామోహం బిగుతుంది. మన రియాలిటీ, ఆ అమ్మాయి రియాలిటీ ఏందో మనకు తెలియదు, ఈ అబ్బాయి రియాలిటీ ఏందో తెలియదు. కాబట్టి సహజీవనం చేసుట్లో తప్పు లేదు, కాకపోతే సెక్స్ చేయదు. ఓకే, సెక్స్ మాత్రం పెళ్ళైనాకనే చేయాలి. ఇది కండిషన్ పెట్టుకుంటే వాళ్ళు నిజంగా ఒకరి మనసులో ఒకరికి కలుస్తాయా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మన ఫ్యామిలీ మెంబర్స్ ఆలోచనలు కలుస్తాయా, వాళ్ళ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందా, ఇవన్నీ బయటపడతాయి. బయటపడ్డాక అది వర్కౌట్ కాదు అనిపించింది అనుకో, అక్కడే ఎండ్ చేసుకుంటాం. దట్ ఈస్ గుడ్ వే. నా కొలికి ఒక ఆమె ఉండేది, తెల్లామె, ఓకే. సో ఆమె ఏం చెప్పింది, ఆమె ఏది ఇట్లా మనం మాట్లాడతాం కదా, మాట్లాడేటప్పుడు చెప్పింది ఆమె, ఐఎమ్ గెట్టింగ్ మ్యారీడ్ రాజ్ అని చెప్పింది. చెప్తే పెళ్లి చేసుకుంటున్నాం అని చెప్పింది. అంటే నేను అడిగిన, సో వాట్ ఈస్ వాట్ హీ డస్, అట్లా ఏం చేస్తాడు ఏంది అని అట్లా అడిగితే, మేము 5 years 7 years డేటింగ్ చేశారు. డేటింగ్ అంటే అదే సహజీవనం చేస్తూ అదే డేటింగ్ అంటారు, ఓకే. సో చేసినాక ఇక మాకు 7 years అయినాక కూడా మాకిద్దరికి ఆలోచనలు కలిసినాయి. మేము ఇక ముందు రెస్ట్ ఆఫ్ ద లైఫ్ కూడా కలిసి ఉంటామని మాకు అనిపించింది, కాబట్టి ఎంగేజ్మెంట్ చేసుకొని పెళ్లి చేసుకుంటున్నాము అని చెప్పింది. నాకు చాలా మేక్ సెన్స్ అనిపించింది. అర్థమైందా?
తొందరపడి పెళ్లిళ్ళు చేసుకుంటున్నాము. సో అది మన ప్రయారిటీస్ వాళ్ళ ప్రయారిటీస్ వేరు ఉంటున్నాయి. సో వాళ్ళు పెరిగిన వాతావరణం మనం పెరిగిన వాతావరణం వేరు ఉంటుంది. దూరం నుంచి చూస్తే అది వేరే ఉంటుంది, దగ్గరికి ఉన్నప్పుడు వేరే ఉంటుంది. సో కాబట్టి అది కాన్ఫ్లిక్ట్ ఎక్కువైపోతుంది. ఎక్కువైనప్పుడు ఏం చేస్తున్నారు, కుట్రలు, నమ్మకం ఏర్పడుతుంది. కాబట్టి ఎదుటి వ్యక్తి నమ్మకపోతే మన ఇంట్లోకే రానియము, నమ్మకపోతే మన జీవితంలోకి రానియము. అది ఫ్రెండ్ అయినా సరే, అది లైఫ్ పార్ట్నర్ అయినా సరే, ఇంకోరైనా సరే. కానీ ఒక వ్యక్తి గుడ్డిగా మగవాళ్ళు ఎక్కువ గుడ్డిగా నమ్ముతున్నారు, కానీ ఆడవాళ్ళు ఎక్కువ మంది అనాలి, లేకపోతే కొంతమంది అట్లీస్ట్ 50% ఆర్ మోర్ దాన్ ఆడవాళ్ళు ఈ కుట్రలు చేస్తున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అది పైసల పరంగా మోసం చేస్తున్న వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఈ సెక్స్ పరంగా మోసం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాడేమో గుడ్డిగా నమ్ముతాడు. మగవాడు సాధారణంగా భార్యని గుడ్డిగా నమ్ముతున్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తున్న మహిళలు ఎక్కువైపోయారు ఒకప్పటితో పోలిస్తే. అది సెక్స్ పరంగా కావచ్చు, లేకపోతే డబ్బుల పరంగా కావచ్చు. అలా అయ్యాక పంపించాలి. వాళ్ళు ఆమె డబ్బుల కోసమే పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. రకరకాల వాళ్ళు ఉన్నారు సమాజంలో. కాబట్టి నేను ఏమంటున్నా, తొందరపడద్దు, ఒకరినొకరు పూర్తిగా తెలుసుకొని చేసుకోవాలి. అయినా సరే అది వర్కౌట్ కాకపోతే చక్కగా విడిపోండి, తప్పులేదు, అన్ని ప్రయత్నాలు చేసినాక. కానీ సచ్చుడు సంపుకునుడు నేరం. మనం కష్టపడని పైసలు మనకొద్దు, ఆ పాప సొమ్ము మనకొద్దు. సింపుల్. సంతోషంగా బతకకపోతే, ఆరోగ్యంగా ఉండకపోతే అది బతికినా సచ్చినా ఒక్కటే. తినదరగకపోతే, పండుకుంటే నిద్ర రాకపోతే బతికినా సచ్చినా ఒకటే. రెండోది ఏమంటున్నా అంటే, రెండిట్లా ఎదుటి వ్యక్తికి ఎవరికైనా లక్షణాలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే, అందుకే 7 తరాలు చూసి పెళ్లి చేయాలంటోళ్ళు. కాబట్టి DNA జీన్స్ లో మనకు వస్తాయి. నా ముక్కు మా ముత్తాతది ఉండొచ్చు ఇలా కొన్ని లక్షణాలు. ఓకే, కాబట్టి అది 7 ఈ యొక్క జీన్స్ ఒకటి, వాళ్ళ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా చూడాలి. వాళ్ళ నాయన, వాళ్ళ తాత, వాళ్ళ లక్షణాలు ఇప్పుడు చూస్తారు కదా. వాళ్ళకి ఏమంటారు, పక్షవాతం రోగం ఉందా, లేకపోతే ఈ సొమ్మజిల్లిపోయే రోగం ఉందా, ఇంకో రోగం ఉందా అని చూస్తారు కదా. నత్తి ఏముంటాయి కదా, నాకు అన్ని రోగాల పేరు గుర్తుకొస్తారు. సో అంటే ఆ రోగాలు వచ్చినప్పుడు మిగతా లక్షణాలు కూడా వస్తాయి కదా. వాళ్ళ తాత ముక్కోపి అనుకో, ఈయనకి కూడా వస్తుంది కదా, రైట్? సో కాబట్టి వాళ్ళ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా అవసరం. 7 తరాలు అనేటోళ్ళు అంటే అది వాళ్ళు ఆలోచించి అని ఉంటారు కదా, జీన్స్ ఎట్లా వస్తుంది అనేది. ఇప్పుడు మామిడి చెట్టు ఆకు ఎట్లుందో పిల్ల మామిడి చెట్టు కూడా అట్లే ఆకుంటుంది కదా. సో కాబట్టి ఆ జీన్స్ స్ట్రక్చర్ వస్తుంది. దాంతోపాటు మళ్ళీ కొత్త లక్షణాలు మన సమాజంలో నేర్చుకుంటాం. సో కాబట్టి 2 చూడాలి. ఒకటి వాళ్ళ యొక్క పేరెంట్స్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో పాటు వాళ్ళు ఏ వాతావరణం పెరిగినరు, ఎలాంటి కల్చర్లో పెరిగినరు, వాళ్ళు ఏ విలువలతో పెరిగినరు, తల్లిదండ్రులు పెంచిర్రా, ఆస్తులు పెంచిర్రా, ఎడ పెంచినా వాళ్ళు విలువలతో బతికినరా, ఇవన్నీ ఇంపార్టెంట్. నేను చాలా మంది చూసిన, మనం ఏమనుకుంటాము, పేదరికంలో పెరిగినరు, కష్టాలు పెరిగినరు అనుకుంటే వాళ్ళు మంచి ఏమంటారు కష్టపడ్డారు కాబట్టి, జీవితంలో కష్టం చూసారు కాబట్టి వాళ్ళకి ఏమంటారు అన్ని విధాలా అర్థం చేసుకునే మెంటాలిటీ ఉంటుంది, లేకపోతే కష్టం అంటే తెలుసు, ఆ యొక్క విలువలతో బతుకుతారు అని అనుకుంటాం. అబ్సల్యూట్ నాట్ సెన్స్. నేను అబ్జర్వ్ చేస్తున్నా. సో అందులో ఉండొచ్చు, కొంత గ్రామీణ ప్రాంతాల్లో కొంతమంది ఉండొచ్చు, పేదరికంలో పెరిగినా కానీ విలువలతో బతికిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. కానీ ద అదర్ సైడ్ ఆల్సో ఈ చిచోరా ఉండి బస్తీలలో పెరిగి, లేకపోతే ఈ పైసల గురించి అడ్డదారులు దొక్కి ఎట్లనే చేసి ఇట్లాంటి బ్యాచ్ కూడా ఉన్నది. ఈ పేదరికంలో ఉన్న వాళ్ళందరూ మంచోళ్ళు ఏం లేరు. అట్లా ఊహించుకుని అలా కూడా మోస్ట్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ పేదరికం నుంచి వచ్చిన వాళ్ళు. మనము వి కెనాట్ జనరలైజ్. ఇది నేను గమనించిన. ఓకే, అర్థమైందా? ఈ సోషల్ యాక్టివిస్టులు, ఈ మనువాదులు, వాళ్ళందరూ మా భారతీయ వ్యవస్థ గొప్పది అంటారు. అబ్సల్యూట్ నాన్ సెన్స్. ఈ యాక్టివిస్టులు ఎవరు వాళ్ళ మొగళ్ళతో అన్యోన్యంగా ఉండనే ఉంటారు. వారి బెడ్రూమ్లకు కూడా రానియరు. ఇది మాత్రం చెప్తారు మా వ్యవస్థ గొప్పదని. అన్ని అబద్ధాలు. అంటే మనకి బయట చూపెట్టేది ఎట్లున్నా సరే, లోపల ఏమైతుందో అవసరం లేదు, బెడ్రూమ్లో ఏమైతుందో అవసరం లేదు, 4 రూమ్ల మధ్యలో ఏమైతుందో అవసరం లేదు. బయటకు చూపెట్టడానికి మంచిగున్నట్టు నటిస్తే చాలు. ఏదో మంచిగుంది చెప్పండి. ఇప్పుడు రామానాయుడు, వెంకటేష్ ఎవరెవరో చెప్తారు కదా. సో ఇప్పుడు వాళ్ళ భార్యతోటి చేయాల్సినవి నువ్వు అందరితోటి, భూమి మీద ఉన్న అందరితోటి చేస్తే భార్యతోటి తప్ప అది ఏం బంధం అది? అయినా సరే ఆమె కామ్గా ఉంటుంది. చిరంజీవి అయినా సరే, ఇప్పుడు చిరంజీవి అందరు హీరోయిన్లతో అఫేర్ పెట్టుకుంటే భార్య కామ్గా ఉంటే అది అన్యోన్య బంధం అవుతుందా? ఐ డోంట్ థింక్ సో. కొందరితోటే షేర్ చేసుకుంటాం కదా. ఇప్పుడు అందరితో ఇప్పుడు
బట్టలు లేకుండా మనల్ని ఒక్కరే చూడగలుగుతారు జీవితంలో. ఓకే, లైఫ్ పార్ట్నర్. వాళ్ళు కాకుండా ఇక అందరు నీకు చూసిరు అనుకో, అందరికీ నీకు నీ భార్యకి ఏం తేడా ఉంది? ఆరు వయసు వరుస ఆడమైనా సరే, ఆమె మొగనికి కాకుండా భూమి మీద ఉన్న అందరికి బట్టలు ఇప్పి చూపెట్టింది అనుకో, ఇక మొగనికి బయట ఉన్నకి ఏం తేడా? అందరు మొగుళ్ళు అయిపోయా, వీనికి అందరు పిల్లలు అయిపోయా. అంటే నేను ఏమంటున్నా అంటే, వీ షేర్ ఓన్లీ ద ఇంటిమసీ ఆర్ ప్రైవసీ ఓన్లీ విత్ వన్ పర్సన్. ఇఫ్ యు ఆర్ షేరింగ్ దట్ ఇంటిమసీ ప్రైవసీ విత్ ఎవ్రీబడి, then everybody will be like your life partner. ఆలోచించండి. ఊరుకుంటుంది. రామానాయుడు భార్య ఊరుకున్నది, ఏఎన్ఆర్ భార్య ఊరుకున్నది, నాగార్జున భార్య ఊరుకుంటుంది. ఎందుకని? వాళ్ళకు సోషల్ స్టేటస్, వాళ్ళకు ఒక ఈ బబుల్, ఈ మ్యారేజ్ వ్యవస్థ అనే బబుల్లో క్రియేట్ కాబట్టదు కాబట్టి వాడి మగోడు వాడు ఏం చేసినా నడుస్తుంది అని వదిలేస్తున్నారు. ఇప్పుడు రివర్స్ కూడా అవుతున్నది. మగోడు చేసేదేమో తెలిసిన వాళ్ళు యాక్సెప్ట్ చేసేటోళ్ళు, ఆడవాళ్ళు తెలియకుండా చేసేటోళ్ళు అంతే. వీడు బయట తిరుగుతుంటే ఆమె ఏం చేస్తుంది? గడివిక్తుందా? వెనకట రాజు 100 మందిని పెళ్లి చేసుకుంటాడు. ఓకే, సో రాజు ఏంది? ఒక్క స్త్రీతో ఒకటేసారి వచ్చేటోడు. మరి మిగతా 365 days ఏం చేస్తుందా రాణి? అట్లా వానికి 100 రాణులు ఉండేటోళ్ళు. మరి ఆ రాణి ఏం బిక్తుంది? ఖాళీగా అయితే ఉండదు కదా, ఎల్లకాలం అయితే ఉండలేదు కదా. ఆమె కూడా కోరికలు ఉంటాయి కదా, ఆమె కూడా ఉపకారం తింటది కదా. సో అక్కడ ఉండేటువంటి భటులతోటి ఎవరితోటో ఏదో చేసేది. రాజుని ఎదిరించి కొట్లాడే శక్తి లేదు, రాజుకుండే సంపద ఈమె దగ్గర లేదు. ఆ రాజభోగాలు ఆ సుఖాలు రాజుకి వ్యతిరేకంగా మాట్లాడే శక్తి లేదు. ఏం చేస్తుంది? అఫైర్ పెట్టుకునేది రాజభటులు వాళ్ళు ఇళ్ళతోటి. రాజుకు తెలియకపోతుండే, తెలిసిన వాడు వదిలేస్తుండే. వాడికి ఎందుకంటే వాడికి అంత టైం ఏం లేదా. సో కాబట్టి దట్ ఈజ్ అది అట్లా చేసుకుంటా నాకు మంచి రిలేషన్, మంచి అన్యోన్య బంధం అని చెప్తే అబ్సల్యూట్ నాన్ సెన్స్. నీ భార్యతోటి కాకుండా, నీ భర్తతోటి కాకుండా ఇంకా ఎవరితోటి ఏది చేసుకున్నా మీ మధ్యలో ఏదో చక్కగా లేదు అని అర్థం. దాన్ని ఫిక్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని అర్థం. సింపుల్. ఓకే, ఇంకోటి ఏంటంటే ఇక్కడ చెప్పిన భార్య గురించి చెప్పినప్పుడు ఎవరైనా సరే, ఫ్రెండ్ అయినా సరే, ఇది నేను బాగా గమనిస్తున్నా. ఓకే, నమ్మకం అనేది ఎంత అది చెడ్డదైపోయిందంటే, నమ్మినప్పుడు మోసం చేయగలుగుతారు ఎవరైనా సరే. ఒక సెక్స్ విషయాన్ని అంటలే నేను, డబ్బులు కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు. నమ్మినప్పుడే వాడు సంపగలుగుతాడు, నమ్మినప్పుడే మోసం చేయగలుగుతాడు. అంటే ఇక్కడ ఏమంటున్నా, ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు అనేది నేను జీవితంలో నేర్చుకున్నా. ఎవరిని, తల్లిదండ్రులని, పిల్లల్ని, ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. వి డూ ఎవ్రీథింగ్, వి క్యాలిక్యులేట్ ఎవ్రీథింగ్. డబ్బులు ఇచ్చినామంటే ఇక అది పోతాయి అనుకుంటేనే ఇవ్వాలి, ఇక మళ్ళీ వస్తాయి అని ఆశతోటి మాత్రం ఇవ్వద్దు. వస్తేనే సంతోషపడు, కానీ ఇక ఇచ్చేటప్పుడు అవి నాకు కావనుకుంటే ఇక పోయినా సరే అనుకుంటే, లేకపోతే ఎవరికైనా వాళ్ళకి నిజంగా డబ్బులు కావాలంటే బ్యాంకులో అడుక్కుంటారు. ఓకే, డబ్బులు మోస్ట్ ఆఫ్ ద రిలేషన్షిప్స్ పాడేది డబ్బుల విషయమే. అది నాట్ ఓన్లీ హస్బెండ్ వైఫ్, ఫ్రెండ్స్ అయినా, ఇంకోరైనా, అన్నదమ్ములైనా, ఈ తగాది ఎక్కడ వస్తుంది? డబ్బుల విషయం. ఇప్పుడు ఎన్ఆర్ఐ అమెరికాలో వేరే దేశాలు ఉంటే చూస్తాం కదా, వాళ్ళు చాలా డబ్బులు పంపిస్తారు ఇండియాకి. మా అన్న, మా చెల్లె, మా అమ్మ నా కోసం నేను ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తా, వాళ్ళు కొని పెడతారు అనుకుంటారు, కొంటారు, చెప్తారు, చేసినట్టే నటిస్తారు. కానీ నువ్వు లాస్ట్ కాదు నాకు ఇవ్వమంటే అది ఇయ్యరు, లెక్క చెప్పరు. నువ్వు అదేమో అయింది దానికి ఏదో కథలు చెప్తారు. ఇట్లాంటి కేసులు ఈ మధ్య చాలా వింటున్నా. సో కాబట్టి డబ్బుల విషయంలో ఎవరిని నమ్మడానికి లేదు అనేది ఇక్కడ గమనించాలి. ఇక అవి పోయినా సరే అనుకుంటే ఇవ్వాలి. అంటే ఎన్ఆర్ఐ అని చెప్తారు, ఇండియాలో కూడా అదే పరిస్థితి. మంచి ఫ్రెండ్స్ మధ్యలో ఎందుకు గొడవలు వస్తాయి? వీడు డబ్బులు ఇస్తాడు, పాపం వాడి కష్టాలు ఉన్నాయి, ఇచ్చినాక వాడు మళ్ళీ తిరిగి ఇయ్యాడు, కథ స్టార్ట్ అవుతుంది. నమ్మినప్పుడు మోసం జరుగుతుంది సమాజంలో. అంటే ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. నమ్మకపోతే బంధం లేదు, కరెక్టే, కానీ దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. కలికాలం వచ్చింది. మన చిన్నగా ఉన్నప్పుడు ఉన్న పరిస్థితులు లేవు, ఒక 20 ఏళ్ల కింద ఉన్న పరిస్థితులు లేవు. 20 ఏళ్ల కింద కూడా ఉండే దొంగలు ఇట్లాంటి, కానీ తక్కువ మంది ఉండే, ఇప్పుడు ఎక్కువ అయిపోయింది. కాబట్టి అందరికీ అడ్డదారులు కావాలి, పైసలు కావాలని ఆశ ఎక్కువ అయిపోయింది. ఓకే, కాబట్టి దీనికి ఒకటే పరిష్కారం, ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. ఎవరికైనా ఇస్తే ఇక అది మళ్ళీ రావు అనుకున్నప్పుడు ఇవ్వాలి, ఇక పోతే అనుకున్నప్పుడు ఇవ్వాలి. సింపుల్. ఇంకోటి నేను గమనించింది ఏంటంటే, ఉమెన్ మైండ్కి, బ్రెయిన్కి, మెన్ బ్రెయిన్కి కొన్ని తేడాలు ఉన్నాయి. ఓకే, ఇద్దరు అన్ని పనులు సమానంగా చేయగలిగినప్పటికీ, ఇద్దరు డాక్టర్ కాగలిగినా, ఇద్దరు ఇంజనీర్ కాగలిగినా, దాన్ని చేసే విధానంలో ఉమెన్ ఎనర్జీ, ఉమెన్ ఎమోషన్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ మేల్ ఎనర్జీ.
ప్లస్ దాంతోపాటు ప్రతి మనిషి ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఆల్సో యూనిక్. దే ఆర్ సిమిలర్ బట్ నాట్ సేమ్. అంటే నాకు 2 చేతులు ఉన్నాయి, నీకు 2 చేతులు ఉన్నాయి, కానీ 2 చేతులు ఒకటే విధంగా ఉండవు. ఎక్కడో చోట తేడాలు ఉంటాయి, గీతలో ఎక్కడో చోట. సో అంటే ఈచ్ పర్సన్ ఈజ్ యూనిక్ అన్నప్పుడు ఆ యొక్క ఫిమేల్ నేను ఉమెన్కి మెన్కి పెద్ద తేడా నేను ఏం గమనించిన అంటే ఉమెన్ ఆర్ దే గో విత్ మోర్ ఎమోషనల్ బీయింగ్స్. మెన్ ఆర్ మోర్ ఏమంటారు, ఎక్కువ ఆలోచిస్తారు, బిగ్ పిక్చర్ థింక్ చేస్తారు. ఈ ఎమోషన్స్ కంటే కూడా వాళ్ళ ఆలోచన మెన్ బ్రెయిన్ ఏంటంటే వాళ్ళు దీని బిగ్గర్ కాన్సిక్వెన్స్ ఏంది అని ఆలోచిస్తారు. ఉమెన్ ఏంది అంటే దే పే అటెన్షన్ టు డీటెయిల్స్. అంటే నా కుటుంబమే బాగుండాలనుకుంటుంది. ప్లస్ ఎమోషన్స్ ప్లే బిగ్ రోల్. ఆ పూటకి ఆమెకు చంచలం అయిపోతుంది మనసు. అంటే ఆ పూటకి ఆ ఎమోషన్స్కి ఏమనిపిస్తే షీ వాంట్స్ టు గో హెడ్ విత్ దట్ ఎమోషన్. ఈ టైంకి నాకు సెక్స్ కావాలంటే కావాలి, ఈ టైంకి ఇంకోటి అతని మీద కోపం వచ్చిందా వాడిని చంపడానికి కూడా 1 నిమిషం వెనకాడదు. అంటే ఏమంటున్నా, ద ఎమోషన్స్ ప్లే బిగ్గర్ రోల్ ఇన్ ద ఉమెన్ బ్రెయిన్. కాబట్టి విమెన్ని హ్యాండిల్ చేసే విధానము కొంచెం మనము బ్యాలెన్స్డ్గా చేయాల్సిన అవసరం ఉంది. సో వాళ్ళకి నో చెప్తే నచ్చదు ఆ మూమెంట్లో. సో ఎందుకంటే దే గో విత్ ద ఎమోషన్. కాబట్టి దాన్ని ఉమెన్ ఆర్ మోర్ డేరింగ్. అంటే ఫిజికల్ ఎనర్జీ లేదు కానీ, మజిల్ స్ట్రెంత్ లేదు కానీ, బట్ ఇన్ ఎవ్రీ అదర్ సెన్స్ టూ ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్. చిన్నప్పటి నుంచి పెంచిన తల్లిదండ్రుల్ని 1 నిమిషంలో వదిలేస్తుంది. ఆడవడో ఐ లవ్ యూ చెప్పగానే 1 నిమిషం ఆలోచించదు. ఇట్స్ నాట్, ఆమె కావాలని చేస్తలేదు. ఇలా ఈ కేసులో ఇప్పుడు 16 ఏళ్ళ అమ్మాయి చిన్నప్పటి నుంచి పెంచినా సరే తల్లిని చంపగలిగింది 1 నిమిషంలో. ఆమె అంతా ఎందుకంటే దే డోంట్ థింక్ బిగ్గర్ పిక్చర్. ఆమె తప్పు కాదు అది, ఆమె కావాలని చేస్తలేదు. దట్ ఈస్ ద వే నేచర్ క్రియేటెడ్ హర్. షీ గోస్ విత్ ద ఎమోషన్స్. ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్, హార్మోన్స్ ఆమెను ఎక్కువ ఆడిపిస్తున్నాయి. ఆ నేచర్ అనేది ఆ హార్మోన్స్ ద్వారా ఆమె తన కంట్రోల్లోకి తీసేసుకుంది ఆమెను. కాబట్టి ఆమె బిగ్గర్ పిక్చర్ ఆలోచించి నిర్ణయం చేసే స్థానంలో ఉమెన్ లేదు. కాబట్టి ఉమెన్ని హ్యాండిల్ చేసే విధానంలో ఆమె ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్ తోటి నేచర్ అట్లా క్రియేట్ చేసింది. కాబట్టి మనము వాళ్ళని హ్యాండిల్ చేసే విధానం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది అనేది నేను గమనించిన. మేబీ ఐఎమ్ రాంగ్, బట్ నాకు అనిపించింది నేను చెప్తాను. ఓకే, అది తప్పు అయితే మీరు కామెంట్ పెట్టండి. నేను దానికి ఇంకా రీసెర్చ్ చేసి ఇంకా ఎక్స్పర్ట్స్ ఇంకేమైనా చెప్తే దాన్ని మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా చెప్పే ప్రయత్నం చేస్తాను. కానీ నాకు కరెక్ట్ అనిపించేది అయితే నేను చెప్పాలి కదా, నేను అబ్జర్వ్ చేసింది, లేకపోతే నాకు కరెక్ట్ అనిపించింది. సో అది ఉమెన్ ఆర్ వెరీ ఎమోషనల్ బీయింగ్స్. సో కాబట్టి వాళ్ళని కొంచెం ఏమంటారు మెల్లగా హ్యాండిల్ చేయాలి. తొందరపడి ఏది పడుతుంది వాళ్ళని అంటే అది వాళ్ళ ఎక్స్ట్రీమ్ డెసిషన్ తీసుకుంటే దాని కాన్సిక్వెన్సెస్ అందరి మీద పడతాయి, ముఖ్యంగా పిల్లల మీద పడతాయి. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా సటిల్గా హ్యాండిల్ చేయాలి. మనమే డైరెక్ట్ చెప్పే బదులు వేరే వాళ్ళతోటి, ఆమె క్లోజ్ ఫ్రెండ్స్, ఆమె తల్లిదండ్రులతో చెప్పించే ప్రయత్నం సటిల్గా చేస్తే కొంచెం ఆ ఆవేశం కంట్రోల్, మంట వచ్చినప్పుడు మనం కొంచెం దాన్ని తగ్గించగలిగితే దానివల్ల వచ్చే నష్టాలు మనము పిల్లల మీద ఇంపాక్ట్ కాకుండా కాపాడుకోగలుగుతాం. సో మీ కామెంట్స్ చదువుదాం. దెన్ ఐ థింక్ వీఆర్ గుడ్. ఐ థింక్ ఐ టోల్డ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు చూ ఆన్. అంటే చాలా విషయాల మీద మనము ఏమంటారు ఒక ప్రజల వాళ్ళ యొక్క ఏమంటారు వాళ్ళ ముందు పెట్టినాం. అంటే వాళ్ళ ఒక ఆలోచన దే ఆల్సో స్టార్ట్ థింకింగ్. వాళ్ళ ముందు పెట్టినాం టాపిక్. ఓకే, సో వాళ్ళు ఆలోచిస్తారు రాజన్న చెప్పింది కరెక్టా తప్ప, మనం ఏమన్నా సర్దిద్దుకోవాలా అని ఆలోచించడానికి అవకాశం ఉంది. లేకపోతే ఇంకా ఎక్స్పర్ట్స్ని అడిగి ఇంకేమైనా చేద్దామా ఆలోచించడానికి ఒక బెటర్. మీ కామెంట్స్ చదువు. మలైకా జో, వద్దు బ్రదర్, బూతులు వద్దు, నేను చదవలేను. ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియో ఎవరైనా పిల్లలు చూసారు అనుకో, మనం ఆ మాట ఏదో కోపంలో అప్పుడప్పుడు అంటాం కానీ, బట్ ఐ డోంట్ వాంట్ రీడ్ దట్. ఓకే, పర్వత శ్రీనివాస్, సూపర్ సార్, థ్యాంక్ యూ. నేనేమంటున్నా, ఒక జాతిని మొత్తం మనం తప్పు పట్టడానికి లేదు. ఒక కులాన్ని, ఒక జాతిని, అన్ని రకాల మనుషులు, అందరు స్త్రీలు అట్లా ఉంటారా? ఉండరు. కానీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ అట్లా. సో కాబట్టి ఎక్సెప్షన్స్ ప్రతి దగ్గర ఉంటారు. వీ కెనాట్ జనరలైజ్. ఏమంటారు రాఘవేంద్ర, ఎట్లా చట్టాలు సరిగ్గా ఎన్ని ఉన్నా బ్రదర్, ఇప్పుడు
ఇప్పుడు చట్టాల గురించి మాట్లాడితే ఎన్ని చట్టాలు ఉన్నాయి? ఇప్పుడు అమెరికాలో కూడా ఎన్ని చట్టాలు ఉన్నాయి? ఎంత స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు? అయినా ఎందుకు జరుగుతున్నాయి కొత్త నేరాలు? అంటే చట్టం ఉన్నప్పటికీ మనిషి అనేటోడు ఎమోషనల్ ఫుల్ కాబట్టి వాడు ఆ ఎమోషన్స్ మీదనే అప్పుడు ఆ మూమెంట్లో ఏమనిపిస్తే అదే చేసే అవకాశం. మెన్ కూడా, ఉమెన్ ఆర్ మోర్ ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్, బట్ మెన్ కూడా ఇప్పుడు ఇద్దరు ఏదో విషయంలో ఆర్గ్యుమెంట్ వచ్చింది మగోడికి, వాడు ఏం చేస్తున్నారు? ఈ వాడికి ఇప్పుడు ఇక్కడైతే ఈ తెల్లోళ్ళని కాదు, ఈ దేశంలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఎందుకు అన్ని గన్ షూట్లు అవుతున్నాయి? మన దగ్గర కూడా అయినాయి, మొన్న పంజాబ్లో అయినాయి. ఎందుకు అవుతున్నాయి అంటే ఆ కాన్ఫ్లిక్ట్ని మెల్లగా సాల్వ్ చేసుకుందాం, ఓపికగా సాల్వ్ చేసుకుందాం, లేకపోతే దానికి ఒక లీగల్గా చేద్దాము, లేకపోతే పోలీసులు వాడుకుందాము, కోర్టుని వాడుకుందాము అనేది ఆలోచించుకోవచ్చు కదా, ఆ సమస్య పరిష్కారం చూపెట్టుకోవచ్చు కదా. లేదు, ఇట్ హ్యాస్ టు బి మై వే. కాకుండా దానికి భిన్నంగా చెప్తే పోతున్నావు, కాలుస్తున్నావు. అర్థమైందా? సో కాబట్టి చట్టాలు లేక కాదు, మనకి చట్టాలు ఎన్ని ఉన్నా ఎంతమంది శిక్షలు వేసినా జరుగుతూనే ఉన్నాయి నేరాలు. మొన్న ఇక్కడ ఏంది ఇప్పుడు నేను ఉంటున్న స్టేట్ మినసోటాలో ఒక ఏమంటారు, ఇది డెమోక్రాటిక్ పార్టీ సంబంధించిన ఇది ఉన్నది. సో ఆ లా మేకర్స్ అంటే మన దగ్గర ఎమ్మెల్యే లాగా. ఓకే, సో ఆ ఎమ్మెల్యేలని అర్ధరాత్రి ఇంకో అతను చర్చ్ గోయట ఆయన ఏంది, ఈ సెనేటర్ ఈ లా మేకర్స్ అంటే ఈ ఎమ్మెల్యేలు, సో వాళ్ళు బిల్లులు రాస్తారు కదా, ఆ బిల్లులు రాసింది వీడు చర్చిలో చెప్పిన చెత్త సిద్ధాంతంకి అబార్షన్కి వ్యతిరేకంగా వీళ్ళు బిల్లు రాశారు. అబార్షన్ చేసుకోవచ్చు అని రాశారు బిల్లు. ఈ చర్చ్ పోయేటోడు ఏం చెప్తాడు? చర్చిలో అబార్షన్ చేసుకోవద్దని చెప్తాడు. సో ఇది వీడి గుడ్డిగా నమ్మీడు. ఈ చర్చ అందుకే అంటున్నా, ఈ రిలీజియన్ అని ఎనీ రిలీజియన్ దయచేసి, నాట్ ఓన్లీ ఈ యొక్క మన సనాతన ఈ బ్రాహ్మణ మనువాదమే కాదు, ఈవెన్ క్రిస్టియానిటీ అయినా ఇస్లాం అయినా ఎక్స్ట్రీమ్ ఎవ్రీడే ద బ్రెయిన్ ని ఒక రకంగా ఏమంటారు ఫెనటిజం చేస్తారు. ఇస్కానోడైనా వీళ్ళందరూ ఏంటంటే బ్రెయిన్ ని ఫుల్ ఒక లెవెల్ కి తీసుకుపోతారు, వాష్ చేస్తారు. సో ఇప్పుడు వాడికి ఏంది, ఈ అబార్షన్ అనేది తప్పు అనే ఒక జీవిని చంపుతున్నావు అనేది వానికి బ్రెయిన్ లో ఎక్కించి పెట్టారు ఈ చర్చోడు. సో ఇప్పుడు అబార్షన్ చేసుకోవచ్చు, ఎందుకు చేసుకోవచ్చు, ఎప్పుడు చేసుకోవచ్చు, ఏ కండిషన్లో చేసుకోవచ్చు, ఫ్రీగా ఇట్లా పోయి చేసుకోమని చెప్పరు. తల్లి ప్రాణానికి ఇది ఉంది, లేకపోతే బిడ్డకి అనేక రకరకాలుగా అది ఏమంటారు లోపాలతో పుడతారు, రకరకాల ఎక్స్ట్రీమ్ కండిషన్స్ చెప్తారు. అంతేగాని ఉట్టిగానే పోయి చేసుకో అది అని చెప్పరు. అది కూడా ఇన్ని వీక్స్ లోపల అయితేనే, ఇన్ని వీక్స్ తర్వాత అయితే అది కూడా లేదు. సో అయినా సరే వాడు చర్చోడు ఏం చెప్తాడు, జీవిని చంపడం తప్పు, వాడు ఒక చెత్త రాసుకున్నాడు. దానికి కూడా కండిషన్స్ ఉంటాయి కదా. సో అట్లా ఆ బిల్లు తయారు చేసిందని చెప్పి వాడు పోయి అర్ధరాత్రి పోయి వాళ్ళ డోర్ కొట్టి వాళ్ళు తీయకపోతే ఏది పోలీసు వాళ్ళకి కేసం వేసుకొని పోయి వాళ్ళు తీయకపోతే డోర్లకి వెళ్ళి కాల్చిండు. తర్వాత ఇద్దరికి హస్బెండ్ అండ్ వైఫ్ గాయాలైనాయి. సో వాళ్ళు హాస్పిటల్లో పోతే బతికిరు ఒక కపుల్, అక్కడి నుంచి మళ్ళీ పారిపోయి ఇంకో కపుల్ ఇంకో దగ్గరికి పోయిండు, అక్కడ కాలిస్తే వాళ్ళు చచ్చిపోయిండ్రు. అట్లా ఒక ముగ్గురు ఇంట్లకి పోయిండ్రు, హస్బెండ్ అండ్ వైఫ్ లా మేకర్స్ అదే ఎమ్మెల్యేల దగ్గరికి. సో తర్వాత పారిపోతే 2 రోజులు వానికి మొత్తం ఉన్న ఫెడరల్ అంటే సెంట్రల్ గవర్నమెంట్, ఈడ స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన మొత్తం అన్ని వ్యవస్థలు, పోలీస్ వ్యవస్థలు అన్ని, ఇన్వెస్టిగేషన్ సంబంధించిన అందరిగా మొత్తం జల్లెడ పడితే వాళ్ళకి ఏంటంటే టిప్స్ అంటారు. నేను అప్పుడు గతంలో చెప్పిన కదా, టిప్స్ అంటే మొత్తం అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి మీకు ఇది వీడి ముఖం ఇది, విని ఇట్లా ఉన్నాడు, వీడి ఏడ కనబడ్డా మాకు ఫోన్ చేయండి అట్లా అన్ని చెప్తే, ఎవరో ఇక్కడ వీడు ఉన్నాడు అని వాళ్ళ సీసీ కెమెరాలో పడితే వాళ్ళు ఫోన్ చేస్తే పోలీసులు మొత్తం పోయి ఆడ గాలిస్తే దొరికిండు. అడవిలో తీసుకొచ్చారు, జైల్లో పెట్టారు. సో ఇక అది విచారణ జరుగుతుంది. జరిగినప్పుడు వాడిని శిక్షలు పడుతుంది. ఓకే, అంటే బ్రెయిన్ని ఎట్లా వాష్ చేస్తారనేది గమనించాలి. నేను ఏం చెప్తున్నా అంటే, చట్టాలు ఎన్నున్నా సరే ముందస్తుగా వాడి ఎమోషన్స్ అట్లా ఉండి వాడు అట్లా చేస్తాడని ముందుగా ఎట్లా తెలుస్తుంది? ప్రతి ఇంట్లో పోలీసు అని పెట్టలేం కదా. కాబట్టి మనకు ఎన్ని చట్టాలున్నా మనిషి ఎమోషనల్గా పోతాడు, ఆ ఎమోషన్లో వానికి ఏమనిపిస్తే అది చేస్తాడు. కాబట్టి సో ద ఓన్లీ వే టు మనం ప్రివెంట్, శిక్షలు వేస్తూ పాటు ద ఓన్లీ వే టు ప్రివెంట్ ఈస్ ఈ రాంగ్ చెత్త నింపుతారు కదా, దానికి రాంగ్ చెత్తకి మనం సరైన చెత్త నింపాలి. అంటే ఈ కౌన్సిలర్ చేసేది అదే కదా. అదేవిధంగా చిన్నప్పటి నుంచి ఎట్లా పెంచినాము అనేది మనం ముఖ్యం. ఎందుకంటే ఇన్ని నేరాలు కాలేదు, ఇప్పుడు ఎందుకు అవుతున్నాయి అంటే పెంపకంలో అప్పుడు మంచిగా ఉంది, మనిషికి విలువలతో బతకడం నేర్పారు అంతకుముందు, ఇప్పుడు నేర్పుతలేరని అర్థం.
సింపుల్. కాబట్టి చిన్నప్పటి నుంచి ఎట్లా పెరుగుతున్నాం, ఏం చేస్తున్నాం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. క్రమశిక్షణ, డిసిప్లిన్. రాజేష్ మామిడిపల్లి ఏమంటున్నారు, భార్యాభర్తలు అన్న తర్వాత గొడవలు అవుతాయి, దాన్ని ఎంత తొందరగా మర్చిపోయి మాట్లాడుకుని వివరించుకున్నారో. అదే బ్రదర్, గొడవలు అవుతున్నాయి అంటే గొడవలు అంటే ఇప్పుడు 2 రకాలు. ఇలా చర్చ చేయడం వేరు, గొడవలు వేరు. గొడవ ఎప్పుడు వస్తుంది? నేను చెప్పిందే నడవాలన్నప్పుడు వస్తుంది. మీరు ఆలోచించండి, ఆర్గ్యుమెంట్ ఎప్పుడైతుంది? నేను చెప్పిందే కరెక్ట్, నువ్వు నేను చెప్పింది ఒప్పుకో అన్నప్పుడు సమస్య వస్తుంది. లేదు, నా అభిప్రాయం ఇది, నీ అభిప్రాయం ఇది అంటే ఏం సమస్య రాదు. ఓకే, వీ కెన్ అగ్రీ టు డిసగ్రీ ఆన్ సర్టెన్ థింగ్స్, సమస్య రాదు. ఓకే, ఇక ఆ సమస్య వచ్చినప్పుడు మన ఇద్దరం సాల్వ్ చేసుకునే, నాకే కరెక్ట్ అనిపించింది, నీకే కరెక్ట్ అనిపించింది, కానీ మనకు ఒక కామన్ గ్రౌండ్ కావాలన్నప్పుడు, మనకున్న లిమిటెడ్ నాలెడ్జ్లో మనకే కరెక్ట్ అనిపించినప్పుడు, ఎందుకంటే నేను ఒక వాతావరణం పెరుగుతా. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు తెలంగాణలో దసరా అనేది ఒక పెద్ద పండుగ కదా. సో దసరాకి ఏం చేస్తాం మనం? దసరాకి యాటను కోసుకుంటారు, మటన్ తెచ్చుకుంటారు, బిర్యానీ, ఇట్లా టిపికల్ ఇట్లా ఎంజాయ్ చేస్తారు కదా. ఇప్పుడు ఒక నార్త్ ఇండియన్ వాతావరణం పెరిగిన అమ్మాయి ఉందనుకో, వాళ్ళకి నవరాత్రులు వేరే ఉంటుంది, వాళ్ళకి నాన్ వెజ్ తినడం పెద్ద నేరం. సో అమ్మవారు తర్వాత తినొచ్చు, దసరా తెల్లారు ఇంకోసారి తినొచ్చు, కానీ దసరా రోజు విజయదశమి రోజు అది తినొద్దు వాళ్ళకి కల్చర్లో. స్వీట్లు, ఇంకోటి వెజిటేరియన్ తింటారు. ఇప్పుడు వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు అనుకో, ఇప్పుడు వాళ్ళిద్దరికి పెద్ద సమస్య కదా. అరే నేను చిన్నప్పటి నుంచి తిన్నా, నాది కల్చర్ ఇది, నువ్వు ఈ మధ్య వచ్చినావు, నువ్వోరి నాకు చెప్పడానికి అంటే దీనికి సమస్యకి ఏడ పరిష్కారం దొరుకుతుంది చెప్పండి? అవ నా మాట నువ్వే వినకపోతే ఎట్లా? ఇట్లా ఉంటాయి. ఓకే, సో కాబట్టి ఏమంటున్నా అంటే ఒక సామరస్యంగా పరిష్కరించుకునే దిశగా పరిష్కరించుకోవాలి. లేదు, కొన్ని అంత ఇంపార్టెంట్ కాకపోతే వదిలేయాలి, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతకనియాలి. ఓకే, ఇక అది క్రిటికల్ ఇంపార్టెంట్ విషయం ఉంది, కానీ అది నేను కాంప్రమైజ్ కాలేకపోతున్నా అన్నప్పుడు, మన ఇద్దరి మధ్య భార్యాభర్తలు సాల్వ్ చేసుకోలేనప్పుడు గో టు కౌన్సిలర్. ఎక్స్పర్ట్ చెప్పింది వినాలి. సింపుల్. అది ఇక ఆర్గ్యుమెంట్ అవసరం లేదు. నాకు ఇప్పుడు ఆమె అంటది, ఓకే ఇది నాకు ఒక పిల్లగాడు కావాలంటది. ఈడు అంటాడు నేను ముగ్గురం ఉన్నాం, అరే కనీసం ఇద్దరన్నా ఉండాలని ఆడంటాడు. దీనికి ఏడ పరిష్కారం దొరుకుతుంది? బై మిస్టేక్ అది అనుకోకుండా సెకండ్ అయింది అనుకో, సో ఆమె తీసేస్తా అబార్షన్ చేస్తా అని ఆమె అంటది. అరే నేను ముగ్గురం ఉన్నాము, నీ ఇద్దరు కనీసం నేను ముగ్గురు అంటలేను, ఇద్దరు ఉంటే ఏమవుతుంది? వాడికి ఒకడే ఎట్లా పెరుగుతాడు? వానికి ఆడుకోవడానికి వానికి సోపతి, మనకేమైనా అయినా వాళ్ళకి ఒక తోడు ఇంకోటి ఉంటే ఇంకో సిబ్లింగ్ ఉంటే తప్పేముంది? కానీ ఆమెకు అర్థం కాదు. ఒక్కరినే పెంచాలి, ఒకటి అడిగితే 1000 కొనియాలి, ఇద్దరంటే ఇద్దరికి 1000 కొనియలేము, కాబట్టి వానికి అని ఆమె ఆలోచన ఉంటుంది. సో ఆమె ఎందుకు వచ్చింది ఆమెకు ఆలోచన? ఆమె పెరిగిన వాతావరణం డిఫరెంట్ ఉంది, నేను పెరిగిన వాతావరణం డిఫరెంట్ ఉంది. సో దీని పరిష్కారం ఏంది? గో టు కౌన్సిలర్, టేక్ ద ఎక్స్పర్ట్ హెల్ప్. సింపుల్. అట్లా ఏమైనా ఎన్ని ఎగ్జాంపుల్స్ అని చెప్పొచ్చు. ఇల్లు కొనుక్కుండు, ఇక రకరకాలు ఉంటాయి ప్రతి మనిషి జీవితంలో. సో రాజేష్ మామిడిపల్లి ఏమంటున్నాడు, పెళ్లిళ్ళు చేసుకునే, అందుకే అంటాం తొందరపడి పెళ్లిళ్ళు చేసుకోవద్దు. ఇవన్నీ ఎట్లా తెలుస్తాయి? ఆ పెళ్లికి ముందు సహజీవనం చేస్తే నా ఆలోచన నీ ఆలోచన ఎట్లుంది అనేది అన్ని విషయాల మీద అవగాహన వస్తే, ఇది కలుస్తుందా కలవదా? ఇప్పుడు వాడికి కూడా ఆమెకు కూడా 2 పిల్లలు కావాలి, వీడికి కూడా 2 పిల్లలు కావాలని పెళ్లికి ముందే తెలుసుకున్నారు అనుకో, అయిపోయింది కదా. వద్దు నాకు ఒకటే కావాలన్నారు అనుకో, పెళ్లికి ముందే వాళ్ళకి ఒకటి తెలిసిపోయింది అనుకో, అరే నాకు మ్యాచ్ కాదురా అని వదిలేస్తారు. దట్ డస్ నాట్ మీన్ వాళ్ళకి శత్రువులు అన్నట్టు కాదు. నాకు ఫిట్ అవుతలేదు అంతే. నేను చెప్పులు కొనుక్కున్నా, లేకపోతే నేను బట్టలు కొనుక్కున్నా, అది నా సైజ్ అయితే నాకు ఫిట్ అవుతుంది, నా సైజ్ కాకపోతే నాకు ఇబ్బంది అవుతుంది, నేను వేసుకోలేను, నేను వాడుకోలేను. కాబట్టి నా సైజ్ కానంత మాత్రం చెడ్డదాన్ని కాదు, ఇంకోరికో ఫిట్ అవుతుంది వాడి సైజుకి, కరెక్ట్. కాబట్టి నా సైజ్ కానప్పుడు నేను వదిలేస్తా. నా వస్తువుల లోపం లేదు, నాకు సైజ్ ఫిట్. 2 క్రిమినల్స్ ఉన్నారు అనుకో, వాళ్ళు 2 పెళ్లి చేసుకున్నారు అనుకో, సంతోషంగా ఉంటారు. వీడు మంచోడు ఉండి ఆమె క్రిమినల్ ఉందనుకో, రోజు కొట్లాట అవుతుంది. కాబట్టి ఇవన్నీ ఎట్లా తెలవాలి? సహజీవనం చేస్తేనే తెలుస్తాయి. ఒక 6 నెలలు సహజీవనం చేస్తే అన్ని తెలుస్తాయి. సెక్స్ లేకుండా పెళ్ళిళ్ళు చేసుకునేప్పుడు ఈ మంత్రాల చెత్త కాకుండా మ్యారేజ్ కౌన్సిలర్తో మాట్లాడాలి. అది కాదు బ్రదర్, సహజీవనం చేయాల్సింది అంతే. రాజేష్ మామిడిపల్లి, విడాకుల మీద భారతదేశంలో అవగాహన కల్పించాలి. కరెక్ట్ బ్రదర్. ఎందుకంటే విడాకులు అంటే తప్పు అన్న భావన ఉంది. అస్సలు తప్పు కాదు.
సో అది సమాజంలో సర్వసాధారణం అన్నట్టుగా ఇప్పుడు ఏం చేస్తున్నాం మనకు ఏదో ఇప్పుడు నేను ఒక్కరినే ఉన్నా, పెళ్ళి అయ్యేదాకా నేను ఒంటరిగానే ఉన్నా. పెళ్ళి ఎందుకు చేసుకోమన్నారు సమాజం కానీ వ్యవస్థలు ఏర్పాటు చేసిన మ్యారేజ్ సిస్టమ్ కానీ? అరే నువ్వు ఒంటరిగా ఉండే కంటే ఇంకా మంచిగా సంతోషంగా బతుకుతావు అని ఆశతోటి పెళ్లి చేసుకోమన్నారు, అంతే కదా? ఏడ్చుకుంటే బతుకుమని పెళ్లి చేసుకోవాలి కదా, చంపుకోరి పొడుచుకోరి కొట్లాడుకోరి అని పెళ్లి చేసుకోమనిలే కదా. ఒంటరిగా ఉండే కంటే మంచికి చెడుకు తోడుంటుంది జీవితంలో. అన్ని సుఖాలు ఉండాలి, ఒక నెక్స్ట్ జనరేషన్ ఉండాలి. కాబట్టి ఒక సిస్టమేటిక్ లైఫ్, ఇంకా సంతోషంగా ఒక పరిపూర్ణమైన లైఫ్ కోసం అని పెళ్లి చేసుకున్నాం. ఆ పెళ్లికి గోల్స్ ఏవైతే మనం ఆశతోటి పెళ్లి చేసుకున్నామో అది నెరవేరనప్పుడు దాన్ని తెంచుకోవడం, దాన్ని నెరవేరడం కంటే కూడా దానివల్ల నష్టం ఎక్కువ జరుగుతున్నప్పుడు, కనీసం నేను సంతోషంగా మినిమం బతకలేకపోతున్నప్పుడు దాన్ని ఎందుకు కంటిన్యూ చేయాలి? తప్పేముంది? నేను ఇన్నేళ్ళు ఒంటరిగా బతికినా కదా, రైట్? ఎవడు చెప్పిండు? ఇన్నేళ్ళు ఒంటరిగా బతికినప్పుడు నేను డివోర్స్ తీసుకొని బతికినట్టే. పుట్టినప్పటి నుంచి 30 ఏళ్ళు ఒంటరిగా డివోర్స్ తీసుకొని బతికినప్పుడు మధ్యలో ప్రయత్నం చేసిన రెస్ట్ హౌస్ లైఫ్ బతుకుదామని అది వర్కౌట్ కానప్పుడు మళ్ళీ 30 ఏళ్ళు ఎట్లా బతికినా అట్లా బతికితే తప్పేముంది? దానికి ఏ పేరు పెడితేంది? ఐ డోంట్ అండర్స్టాండ్. మన వాళ్ళు ఏమంటారు? రూమ్మేట్ లెక్క 24 గంటలు రెస్ట్ ఆఫ్ ద లైఫ్ రూమ్మేట్ లెక్క ఒకటే ఇంట్లో ఉండు, నీకు నచ్చింది నువ్వు చేసుకో, బయట ఆమెకు నచ్చింది ఆమె చేసుకుంటుంది, కానీ ఒక రూమ్మేట్ లాగా ఉండు అంటారు. ఎందుకు ఉండాలి? నో, ఐ డో నాట్ అగ్రీ విత్ దట్. రోజు కొట్లాడుకుంటేనా కలిసి ఉండాలంట. కొట్లాడుకుంటే ఎట్లా కలిసి ఉంటారా? కొట్లాట ఎందుకు వస్తుంది? ఇప్పుడు నా కొడుకు, నేను చెప్పిన నా కొడుకు ఎగ్జాంపుల్ చెప్పిన, నా కొడుకు 1000 తప్పులు చేసినా నన్ను తిట్టినా సరే నేను వాడిని సరిదిద్దుకుంటా, వాడిని తప్పులను యాక్సెప్ట్ చేస్తా, కానీ వానితో యుద్ధం నేను చేస్తానా? నా కొడుకు కాదని వెళ్ళగొడతానా? నా వానితో మొత్తం రిలేషన్షిప్ కట్ చేసుకుంటానా? చేసుకుంటారా ఏ తల్లిదండ్రులైనా? మరి అక్కడ డిఫరెంట్గా వర్క్ అయినప్పుడు ఇక్కడ ఎందుకు వర్క్ అవుతలేదు? మళ్ళీ ఇక్కడ ఎందుకు గొడవలు అవుతున్నాయి ప్రతిసారి? అంటే ఇక్కడ ఏమైతుంది? ఇది వేరే రక్తం, నీ రక్తం కాదు. నువ్వు అబ్జర్వ్ చేయండి, నీ రక్తం అయితే అది నీ తల్లిదండ్రులైనా నీ పిల్లలైనా, నువ్వు వాళ్ళ 1000 తప్పులు చేసినా నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు. నీ సిబ్లింగ్స్ అయినా ఆర్ వైస్ వర్స, ఆడైనా మగైనా. నీ రక్తం కాకపోతే నువ్వు తేడా పెడుతున్నావు. వాళ్ళ తప్పులను నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు, వాళ్ళ మంచిని యాక్సెప్ట్ చేస్తున్నావు, నీకు లాభమైనది యాక్సెప్ట్ చేస్తున్నావు. వాళ్ళకు న్యాచురల్గా ఉన్నాయి, నీకు తప్పు అనిపిస్తున్నాయి. వాళ్ళు న్యాచురల్గా ఉన్నా నీకు తప్పు అనిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళ రక్తంని నీ రక్తం లెక్క ట్రీట్ చేస్తలేవు, నువ్వు యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు. అక్కడ వస్తుంది సమస్య. తన తల్లి సైడు, తన సిబ్లింగ్ సైడు 1000 తప్పులు చేసినా ఆమెకి ఏమి అసలు తప్పుగానే అనిపించదు. మళ్ళీ వాటి తప్పులను కూడా కవర్ అప్ చేస్తుంది, ఏం కాదు అది ఉంటుందే అంటుంది. అదే అత్తగారి సైడు, ఆమె అక్క చెల్లెళ్ళ సైడు వాళ్ళు తుమ్మినా తగ్గినా, ఓ మీ అక్క ఇట్లా, మీ చెల్లి ఇట్లా, మీ అమ్మ అట్లా అన్నది, ఓ ఉన్నాయి లేని ఎక్కించి చెప్తుంది. ఎందుకు? ఎందుకంటే యు ఆర్ నాట్ యాక్సెప్టింగ్ హిస్ ఫ్యామిలీ యాజ్ యువర్స్ ఫ్యామిలీ. ఎందుకంటే నీ రక్తం కాదు. నీ పిల్లలు 1000 తప్పులు చేసినా నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు. అర్థమైందా? వాళ్ళ డైపర్ ఎత్తడానికి కూడా నీకు 1% నీకు గలీజ్ అనిపిస్తలేదు. అదే జంతువు ఆడ పోయినా, కుక్క పోయినా నీకు చిచ్చి అంటావు. మరి నీ పిల్లలు చేస్తే నీకు 1% ఫీలింగ్ రాదు. అది నీ అత్తమామ ముసలాలేనట్టు చేస్తే చిచ్చి అంటావు. మరి నీ పిల్లలు చేస్తే ఎందుకు వస్తలేదు అవ్వ? ఎందుకంటే you accepted them, you truly loved them, but you did not love other people. అది సమస్య. ఇక్కడ నీ రక్తం కాబట్టి నువ్వు యాక్సెప్ట్ చేయగలుగుతున్నావు, నీ రక్తం కాకపోతే నువ్వు యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు. సింపుల్. సో కాబట్టి నేను ఏమంటున్నా అంటే, వెన్ యూ ట్రూలీ లవ్ ఈచ్ అదర్, ఎదుటి వాళ్ళ యొక్క 100% మంచిని చెడిని రెండింటిని నువ్వు తీసుకోగలిగినప్పుడు, వెన్ యూ ట్రూలీ లవ్ ద పర్సన్, దెన్ దట్ రిలేషన్షిప్ విల్ కంటిన్యూ జస్ట్ లైక్ పేరెంట్స్ అండ్ కిడ్స్ లాగా. అర్థమైందా? 100 ఆ రిలేషన్షిప్ లో 100 వాటిలలో మిగతా వాటిలలో చేయండి ఒక ఆడమగ మధ్యలో చేసేది ఒకటి అడిషనల్ గా సెక్స్, అంతే. మిగతా అన్ని సిమిలర్ ఎమోషన్స్. ద లవ్ ఈజ్ సేమ్, ద యాక్షన్స్ ఆర్ డిఫరెంట్, ద వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ డిఫరెంట్, బట్ ద సోల్ పర్పస్ ఈజ్ సేమ్. ఎదుటి వ్యక్తి మనిషి నీ పార్ట్నర్ యొక్క దెబ్బ తగిలితే నీ కళ్ళకి నీరు రావాలి, నీ పార్ట్నర్ కాదు. ఆమె కాలికి దెబ్బ తగిలితే నీ కళ్ళు ఏడవాలి, అతనికి ఏమైనా అయితే ఈమె ఏడవాలి. దట్ ఈస్ ద రిలేషన్షిప్. అప్పుడు ఏమవుతుంది? వీడు కాంప్రమైజ్ అవుతాడు, ఆమె 1000 తప్పులు చేసినా ఆమె కాంప్రమైజ్ అవుతుంది. అప్పుడు ఆ రిలేషన్షిప్ నడుస్తుంది. అట్లా కాకుండా
లవ్ లేకుండా కేవలం ఏదో అట్రాక్షన్ మీద ఏదో వర్కౌట్ అవుతుంది అన్న ఆలోచనతో కలిసినప్పుడు ప్రతిరోజు యుద్ధమే అవుతుంది. ఆ యుద్ధ వాతావరణంలో బతికినా సచ్చినా అది విడాకులు తీసుకున్నట్టే లెక్క. పేపర్ మీద తీసుకుంటేనే తీసుకున్నట్టు కాదు. రాజేష్ మామిడిపల్లి విడాకుల మీద బాగా కరెక్ట్ బ్రదర్. విడాకులు కలవనప్పుడు విడాకులు అన్ని ప్రయత్నాలు చేయాలి, కౌన్సిలర్ దగ్గర పోవాలి, అన్ని ప్రయత్నాలు చేయాలి. ఎన్ని చేసినా అది వర్కౌట్ కానప్పుడు చక్కగా వదిలేయాలి. అందుకే అంటున్నా ఫస్ట్ తొందరపడి పెళ్లి చేసుకోవద్దు. ఒకవేళ చేసుకున్నాక కూడా అన్ని ప్రయత్నాలు చేసినాక కూడా మనకి వర్కౌట్ కాకపోతే, అన్ని కౌన్సిలర్ అన్ని చేసినా కూడా వర్కౌట్ కాకపోతే, కన్సిస్టెంట్గా ఈ తగాదాలు వస్తున్నాయి అన్న రెగ్యులర్ బేసిస్ అన్నప్పుడు, దానివల్ల పిల్లలకి ఇంపాక్ట్ అవుతుంది అన్నప్పుడు ఎండ్ ద రిలేషన్షిప్. ఎండ్ చేసినాక మళ్ళీ చేసుకుంటావా లేదా అది వేరే ముచ్చట, అది ఇండివిజువల్. మళ్ళీ సేమ్ స్టోరీ రిపీట్స్. ఓకే, వాళ్ళ కేసులలో కూడా చూసినాం. విడాకులు చేసుకున్నాక మళ్ళీ చూస్తే ఆ యొక్క మళ్ళీ చేసుకుంటే ఏమవుతుంది, ఈ ఫస్ట్ పిల్లలు ఆమెను యాక్సెప్ట్ చేయరు, అతన్ని యాక్సెప్ట్ చేయరు. మా అమ్మనే మా అమ్మ అంటారు, మా నాయన్నే మా నాయన అంటారు. సో అది కాంప్లికేటెడ్ అయిపోతుంది. అంటే ఆ సెకండ్ చేసుకుంటే ఆ సెకండ్ వాళ్ళ దగ్గర స్టెప్ ఫాదర్ కానీ స్టెప్ మదర్ దగ్గరికి నీ ఫస్ట్ సంబంధించిన పిల్లల్ని తీసుకురావద్దు. ఈ హాస్టల్లో వేస్తావా, రెసిడెన్షియల్ వేస్తావా, ఇంకో దగ్గర వేస్తావా, తల్లి దగ్గర వేస్తావా, ఇంకో దగ్గర వేస్తావా, కానీ వాళ్ళని ఈ పిల్లలకి కలపొద్దు, పిల్లల దగ్గర తీసుకురావద్దు. అప్పుడు ఏమన్నా వాళ్ళిద్దరు ప్రశాంతంగా ఉంటారు. కలిస్తే బయట కలువు పిల్లల్ని, ఆమెనా అతడైనా. మీ ఇద్దరు కలిసి ఉన్నప్పుడు పిల్లల్ని తీసుకురావద్దు. ఎందుకంటే వాళ్ళ సొంత బయోలాజికల్ ఫాదర్ ఆర్ బయోలాజికల్ మదర్ కాకుండా వేరే వాళ్ళని యాక్సెప్ట్ చేయరు పిల్లలు. వాళ్ళకి కోపం కూడా ఉంటుంది. మా అమ్మని కాదని ఇంకోని చేసుకున్నావు, మా డాడీని కాదని ఇంకోని చేసుకున్నావు అని చెప్పి వాళ్ళకి ఇంకా కోపం కూడా ఉంటుంది. ఆయనతో వాళ్ళు ఏమైనా చేసినా దిక్కులేదు పిల్లలు. సో అమెరికాలో అన్నీ బాగున్నా కూడా భార్యాభర్తలు థెరపీ, మ్యారేజ్ కౌన్సిలింగ్ వెళ్తారు. ఇంకా బాగుపరుచుకుందాం సంబంధాలు అని. కరెక్ట్ బ్రదర్. రాజేష్ మామిడిపల్లి బ్రదర్. అమెరికాలో భార్యాభర్తలు ఈవెన్ పిల్లలు వచ్చినాక కూడా ఏమంటారు, ఆమె ఎందుకని, నేను అది కూడా అబ్జర్వ్ చేసిన, ఎందుకని ఆమె చిన్న చిన్న బట్టలు వేసుకుంటుంది ఆడామంటే అమెరికాలో ఇది ఈ భర్త యొక్క దృష్టి వేరే స్త్రీకి సైడ్ పోవద్దు అనేది ఆమె మెయిన్ ఆలోచన. వీడి కళ్ళు వేరే దిక్కు పోవద్దు అంటే నన్నే చూడాలని చెప్పి ఆమె ప్రయత్నం చేయడం. మందిని అట్రాక్ట్ చేసుకోవడం కోసం కాదు, ఈయన మొగన్ని అట్రాక్ట్ చేసుకోవడానికి. మన ఇండియన్స్ ఎట్లుంటున్నారు, వాడు బయటకు పోతే లేకపోతే అఫైర్ పెట్టుకుంటే మంచిగా తయారవుతున్నారు, ఇంట్లో ఉంటేనే ఐటీలతో చేస్తున్నారు. వీనికి ఉత్సాహం, మూడు అన్ని దోపిపారదోపుతున్నారు. ఎందుకంటే అది టేక్ ఇట్ గ్రాంటెడ్ అయిపోయారు. అదే బయటకు పోతే ఏందో అది మంచిది కాదు. నైటీ అనేది నైట్ వేసుకునేది, అది దాని పేరే నైటీ. నైట్ గాలి రావాలి అని జర ఫ్రీగా ఉంటుందని వేసుకుంటారు. ఓకే, చెమట వచ్చినా అది పీల్చుకుంటుందని వేసుకుంటారు. అంతేగాని అది నైటే వేసుకోవాలి. మనల్ని ఏం చేస్తారు, పొద్దుగాలనే దిగేస్తారు. చర్చిల ఫాదర్ వేసుకున్నట్టు వేసుకుంటారు. వానికి ఎడ కోరికలు వచ్చాయి, ఎడ మూడు వచ్చాయి నేను చూస్తే. దరిద్రం. ఇట్లా చెప్పినా అనుకో నన్ను తిట్టుకుంటారు వాళ్ళు, కానీ వాస్తవాలు ఇట్లే ఉంటాయి. రాజేష్ మామిడిపల్లి. మీరు అన్నట్టుగా సెక్స్ చేయకుండా 6 నెలలు సహజీవనం చేస్తే సెక్సువల్ ఫ్రస్ట్రేషన్లో ఇంకా గొడవలు ఎక్కువైతాయి కదా, అది మన న్యాచురల్ ట్రూ బిహేవియర్ కాదు. ఒకవేళ 6 నెలల తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకొని తర్వాత సెక్స్ చేసుకుంటే నిజ స్వరూపం బయటపడి అప్పుడు విడాకులు అవుతాయి కదా. కాదు బ్రదర్, ఇది నేను అంగీకరించాను. రాజేష్ మామిడిపల్లి బ్రదర్, నువ్వు ఆలోచించు. ఇప్పుడు సెక్స్ చేసుకున్నాక ఇద్దరు కోరికలు తీరిపోయినాయి అనుకో, సో అయిపోయింది కదా. వాళ్ళు సెక్స్ కోసమే, అది ఇన్ఫాచ్యుయేషన్నే లవ్ అనుకున్నారేమో కదా, అట్రాక్షన్నే లవ్ అనుకున్నారేమో కదా. ఇప్పుడు ఎన్ని కేసులు చూస్తలేం, వాడు పెళ్ళైనాక పట్టించుకుంటలేడు, ఒక బిడ్డ పుట్టగానే తర్వాత అది మారిపోయింది, లేకపోతే వాడు నన్ను పెళ్లి చేసుకుంటానే ఈ నన్ను వాడుకొని వదిలేసిండు, ఎన్ని చూస్తలేం. ఏడికిపోయిందిరా లవ్. మరి ఒక బిడ్డ పుట్టినాక ఆమె ఎందుకు పెళ్లి 7 ఏళ్ళు లవ్ చేసుకున్నాక ఏ సమస్య రానప్పుడు ఒక సంవత్సరం అయినాక ఒక బిడ్డ పుట్టినాక ఎందుకు ఆ లవ్ వీక్తున్నది? రైట్, యూ షుడ్ లవ్ ద సేమ్ వే కదా. 7 ఏళ్ళు లవ్ చేయగలిగినప్పుడు ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నావు? అంటే 7 ఏళ్లలో నువ్వు చేయలేదు ఆ కార్యక్రమం. రైట్, ఈ కార్యక్రమం అయిపోగానే నీకు వ్యామోహం ఇంతేనా అన్న వచ్చేసింది. అంతకుముందేమో అలా ఎంతుందో అనుకున్నావు, అనుభవించినాక గింతేనా అనిపించింది. ఇంతకంటే ఎక్కువ ఉంటుందేమో అని బయట తిరుగుతున్నావు. సో కాబట్టి నేను ఏమంటున్నా, ఇప్పుడు 6 నెలలు చేయలేదనుకో ఏమవుతుంది? 6 నెలలు ఆపుకోగలిగితే అది కూడా టెస్టే కదా.
నువ్వు సెక్స్ కోసం వచ్చినావా, నిజంగా నా మీద ఎమోషనల్ కనెక్షన్ తోటి మనం మంచిగా ఇద్దరం ఉండగలుగుతామని వచ్చినట్ట, అది కూడా తెలుస్తుంది కదా. ఆలోచించు. నువ్వేమంటున్నావు, సెక్స్ చేయకుండా 6 నెలలు సహజీవనం చేస్తే సెక్సువల్ ఫ్రస్ట్రేషన్లో ఇంకా గొడవలు ఎక్కువైతాయి. ఎందుకైతే వాడు పుట్టినప్పటి నుంచి వాడిని సెక్స్ లేకుండా ఉండగలిగినప్పుడు ఇంకో 6 నెలలు ఉండలేరా? 25 ఏళ్ళలో 30 ఏళ్ళలో ఉండగలిగినప్పుడు ఇంకొక 6 నెలలు అడిషనల్ ఉండలేరా? ఉండలేకపోతున్నట్టే వాళ్ళకి సెక్సే ప్రయారిటీ ఉంది. వాళ్ళ మనసుల కంటే కూడా, ఒకరినొకరు అండర్స్టాండింగ్ కంటే కూడా వాళ్ళకి సెక్సే మోర్ ప్రయారిటీ ఉంది అని అర్థం. అంటే అర్థమైంది, ఆ సెక్స్ తీరినాక వాళ్ళు ఇక మళ్ళీ ఇది ఎప్పుడైనా విడిపోతుంది కావచ్చు. లేదు బ్రదర్, లేదు. మనము కోరికలు ఆపుకోవడం పెద్ద విషయం కాదు. ఒకవేళ నీకు నిజంగా ఆ వ్యక్తి నచ్చితే నీ మొత్తానికి రెస్ట్ ఆఫ్ ద లైఫ్ చేయొద్దు అంటలేరు కదా. పెళ్ళి అంటే చేసుకో, వాడు ఆపుతున్నా. 25 ఏళ్ళు ఆగినప్పుడు ఇంకో 6 నెలలు ఆగడానికి పెద్ద సమస్య కాదు. రాజేష్ మామిడి, నేను ఒక 2 సంవత్సరాలు సహజీవనం చేసిన తర్వాత పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు 2 పిల్లలు, సంతోషంగా ఉన్నాను. అప్రిషియేట్ యూ బ్రదర్. రాజేష్ మామిడి, గుడ్ లక్. మంచిగా పిల్లల్ని మంచిగా ఏమంటారు ప్రయోజకులు కావాలని కోరుకున్నాం. సో రాజేష్ మామిడిపల్లి బ్రదర్, మీరు మహిళలు ఎమోషన్స్తో నిర్ణయాలు తీసుకుంటారని చెప్పారు కదా, మరి నిర్ణయాత్మక స్థానాల్లో ఉన్న మహిళలు అన్నీ అలాగే నిర్ణయాలు తీసుకుంటున్నారా? అందులో దేశ అధ్యక్షులు కూడా ఉన్నారండి, ఇందిరాగాంధీ గారు కూడా ఉన్నారు. మరి ఆవిడ మహిళనే కదా, ఎమోషన్స్తో ఆలోచించరా? ఇక్కడ 2 రకాల ఎమోషన్స్ ఉన్నాయి బ్రదర్. ఇక్కడ పర్సనల్ లైఫ్ ఎమోషన్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద ప్రొఫెషనల్ లైఫ్. ప్రొఫెషనల్ లైఫ్లో దానికి రూల్స్, రెగ్యులేషన్స్, చట్టాలు ఉంటాయి కాబట్టి ఆ చట్టాలను పాటిస్తూ వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. వాళ్ళు ఇంట్లో ఎట్లా పడితే అట్లా తీసుకోవడానికి ఉండదు. ఒక దేశ ప్రధాని కానీ, ఒక డాక్టర్ కానీ, ఒక ఇంజనీర్ కానీ. ఓకే, నాకు నచ్చినట్టు పైలట్ నడుపుతా అంటే నడవదు. పైలట్కి నడపాలంటే కొన్ని రూల్స్ ఉంటాయి, అది ఆడైనా మగైనా సేమ్ పాటించాలి. కాబట్టి పబ్లిక్ లైఫ్ ఈజ్ డిఫరెంట్. పబ్లిక్ లైఫ్ ఈజ్ కంట్రోల్డ్ ఆర్ రెగ్యులేటెడ్ బై ద ఆర్గనైజేషన్స్ ఆర్ ద గవర్నమెంట్. ఎందుకంటే దానివల్ల కాన్సిక్వెన్సెస్ నెగిటివ్ అవుతాయి. కాబట్టి ఇప్పుడు ఒక ఫ్యాక్టరీలో పనిచేసే అమ్మ ఆ ఫ్యాక్టరీ నియమ నిబంధనల ప్రకారం పనిచేయకపోతే దానివల్ల నష్టం జరుగుతుంది. కాబట్టి ఆయన డబ్బులు పే చేయరు. సో కాబట్టి వాళ్ళ రూల్స్ పాటించాలి. సో దోస్ ఆర్ రెగ్యులేటెడ్. ఆడైనా మగైనా వాళ్ళకి ఎలాంటి ఎమోషన్స్ ఉన్నా అక్కడ చూపెట్టకూడదు. కాబట్టి పబ్లిక్ లైఫ్ ఈజ్ డిఫరెంట్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఈ రూల్స్ రెగ్యులేషన్స్ లేని ప్లేస్లో, అంటే మోస్ట్లీ ప్రైవేట్ లైఫ్లో. ఎస్, ప్రైవేట్ లైఫ్లో ఇందిరాగాంధీ కానీ, వాళ్ళ అమ్మ కానీ, వాళ్ళ తాత కానీ డెఫినెట్లీ రేర్గా ఉంటారు, ఎక్సెప్షన్స్ ఉండొచ్చు. కానీ మెజారిటీ ద న్యాచురల్ టెండెన్సీ చెప్తున్నా. దట్ డస్ నాట్ మీన్ దే డోంట్ థింక్ ఎట్ ఆల్. ఓకే, రిలేటివ్లీ దే గో మోర్ విత్ ద ఎమోషన్స్ కంపేర్డ్ టు మెన్ అని చెప్తున్నాం. దట్ డస్ నాట్ మీన్ దేర్ మైట్ బి ఫ్యూ ఎక్సెప్షన్స్. ఓకే, పర్సనల్ లైఫ్లో, నేను ప్రొఫెషనల్ లైఫ్ దే హ్యావ్ టు ఫాలో ద రూల్స్, అదర్వైజ్ దేర్ విల్ బి కాన్సిక్వెన్సెస్. కాబట్టి పబ్లిక్ లైఫ్లో డిఫరెంట్. దాని గురించి మాట్లాడతలేను. ఈడ భార్యాభర్తల సంబంధం గురించి నేను మాట్లాడుతున్నా బేసికల్గా. ఎంఎస్విఎస్ వాసు అన్న, తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశారు, వాటిని పట్టాలు అంటున్నారు. అధికారులేమో ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది అంటున్నారు. ఒక స్టాంపు, సంతకం లేకుండా జిరాక్స్ పేపర్లు ఇస్తున్నారు. ముందుగా ముగ్గు పోసి పునాది తీసిన తర్వాత 1,00,000, ఆ తర్వాత బేస్మెంట్ కట్టిన తర్వాత మరో 1,00,000 ఇలా విడుదల పద్ధతిలో ఇస్తామంటున్నారు. ఇప్పుడు ఒక చిన్న డౌట్, వాడికి ఇల్లు కట్టుకోలేని దీనస్థితిలో ఉన్నాడు కాబట్టి కట్టుకోలేకపోతున్నాడు కదా. అదే 1,00,000 రూపాయలు ఉంటే వాడు కనీసం గుడిసైనా కట్టుకునేవాడు కదా. అదేదో తెలంగాణలో ఇందిరమ్మ ఇల్లు అదే 5 లక్షలతో దగ్గరుండి అధికారులతో కట్టిస్తే సరిపోతుందిగా అన్నా, జర ఈ విషయం చెప్పు. ఇక్కడ 2 రకాల ఇల్లులు కట్టిస్తున్నారని నేను అనుకుంటున్నా. ఓకే, మనము ఇంకా క్లారిఫికేషన్ ఇచ్చుకుందాం. సో జాగా లేనోళ్ళ పరిస్థితి ఏమో ఇది 100% గవర్నమెంటే కట్టించి ఇస్తుంది. ఓకే, దానికి టైం పడుతుంది. ఎవరికైతే ల్యాండ్ ఉందో వాళ్ళకి 5 లక్షలు ఇస్తారు. కాకపోతే 5 లక్షలు ఒకటేసారి ఇవ్వరు. ఎందుకంటే అది వాళ్ళు దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏ లెవెల్కి బేస్మెంట్ ఎంత ఫినిష్ అయింది దాన్ని బట్టి వాళ్ళు రీయింబర్స్ చేస్తారు. గవర్నమెంట్ ఎప్పుడు కానీ ముందస్తుగా బ్లాంకెట్ చెక్ ఇవ్వదు. ఓకే, ఇప్పుడు రుణాలు మాఫీ చేస్తారంటే రుణం 2 లక్షలు తీసుకొని రైతులకు ఇయ్యరు. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు సొంతంగా బ్యాంకుల దగ్గర అప్పు తీసుకొని వాళ్ళు వాడుకుంటే ఆ బ్యాంకుకి కడతాం మనం.
ఎందుకంటే ఇది దుర్వినియోగం అవుతుంది. అప్పుడు కూడా ఇది భూములు ఇచ్చినప్పుడు అసైన్మెంట్ అనుభవించరా అయ్యా, నీకు పట్టా ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే వీళ్ళు అమ్ముకుంటారు, వ్యవసాయం కోసం చేసుకొని బతుకమని ఇస్తే అమ్ముకుంటారనే ఉద్దేశంలో పట్టా ఇవ్వలేదు. కానీ ఒక 5 ఏళ్ల తర్వాత అయినా పట్టా ఇచ్చేది ఉండే అప్పుడు. ఎందుకంటే ఇప్పుడే ఈ కేసీఆర్ దుర్మార్గుడు వచ్చి ఆ యొక్క అనుభవదాడు కాలం తీసేసి మళ్ళీ ఒరిజినల్ ఎవరున్నారో వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేశారు. అట్లా చాలా ఏది మళ్ళీ దొరలకు అప్పచెప్పిండు ఆ అసైన్మెంట్ ల్యాండ్స్ని. ఇప్పటికైనా ఒక 10 ఏళ్ళు 5 ఏళ్ళు దాటింది అసైన్మెంట్స్ ల్యాండ్స్ అన్నప్పుడు వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను తెలంగాణ ప్రభుత్వానికి. సో ఆ క్రమంలో ఇక్కడ భూమి లేని వాళ్ళకి కట్టించి ఇస్తారు, దానికి టైం పడుతుంది. ఓకే, దానికి కూడా స్కెడ్యూల్ ఏ ఊర్లలో ఎన్ని కట్టినామో అని ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది. ఓకే, అధికారికంగా. అది కాకుండా సొంత భూమి ఉన్న వాళ్ళకి 5 లక్షలు ఇస్తుంది. కాకపోతే అన్నీ ఒకటేసారి అది నువ్వు కట్టుకున్నాక ఇస్తుంది. ఓకే, అది నువ్వు చెప్పింది అది. సో అసలే లేకపోతే ఏం చేయాలంటే దానికి ఏమన్నా బయట లోనా లేకపోతే బ్యాంకులలోనా కొల్లాటరల్ లోనా ఇంకేం లోన్స్ ఉంటాయో కదా. ఇప్పుడు అది గవర్నమెంట్ ష్యూరిటీ ఇస్తే బ్యాంక్స్ లోన్ ఇస్తారు. సో బ్యాంక్స్కి మళ్ళీ కట్టుకునే ఏర్పాటు చేయొచ్చు. అట్లా ఆలోచించాలి. అంటే ఇప్పుడు ఎట్లయితే రైతులకు రుణాలు ఎట్లయితే బ్యాంకులు ఇస్తున్నాయో అట్లా వీళ్ళకి గవర్నమెంట్ ష్యూరిటీ ఇస్తే వాళ్ళకి బ్యాంకులు రుణాలు ఇస్తాయి ఇనీషియల్గా, మళ్ళీ బ్యాంకుకు రీయింబర్స్ చేయొచ్చు. అట్లా ఆలోచించాలి. దాంట్లో ఇంకేమన్నా దాని క్లారిటీ మనం కనుక్కుందాం. ఒకవేళ లేదు అయితే ఆ బ్యాంకుల ద్వారా మాట్లాడి ఆ ష్యూరిటీ మొదటి ₹1,00,000 గవర్నమెంట్ అట్లా ఇచ్చేటట్టు చేసుకోవచ్చు. ఆ బ్యాంకుల ద్వారా 5 లక్షలు ఇచ్చి బ్యాంకు కట్టేటట్టు చేసుకోవచ్చు ఇంట్రెస్ట్. అంటే అప్పుడు ఏమవుతుందంటే వెనక ముందు ఇచ్చినా ఏం కాదు, గవర్నమెంట్ అర్థమైందా, బ్యాంకుకి అడిషనల్ ఇంట్రెస్ట్ కడుతుంది అంతే. సో అది అక్కడ ఏమన్నా ఇంకా చట్టంలో ఏమన్నా లోపాలు ఉంటే సరిదిద్దే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఏంటంటే భూములు ఉన్న వాళ్ళకి కట్టుకునే ఏర్పాటు అప్పుడు చేయలేదు. అప్పుడు ఏంటంటే ప్రభుత్వమే కట్టి ఇచ్చింది కాబట్టి ఈ సమస్య రాలేదు మీరు చెప్తున్న సమస్య. ఇప్పుడు ఏమంటున్నాం అంటే దాంతో పాటు ఎవరన్నా సొంత జాగా ఉంటే 5 లక్షలు ఇస్తాం కట్టుకోమని చెప్తున్నారు. సో అక్కడ ఏమవుతుంది అంటే మా దగ్గర ₹1,00,000 లేవు, మేము ఎట్లా కట్టుకుంటామని మీరు అంటున్నారు. సో అప్పుడు దాంట్లో ఏమైనా ఆ చట్టంలో ఏమన్నా లోపం, ఆ జీవోలను ఆ చట్టంలో ఎక్కడైనా లోపం ఉంటే సో బ్యాంకుల ద్వారా ఆ లోన్ ఇప్పించి ఆ ప్రభుత్వం ష్యూరిటీగా ఉండి సో ఆ విధంగా బ్యాంకుకి మనం పైసలు కడతాం. బ్యాంక్ వాళ్ళు వెరిఫై చేస్తారు నువ్వు ఎంత ఏ ఫేజ్లో ఉంది ఎట్లుంది దాన్ని బట్టి రిలీజ్ చేస్తారు. అట్లా కాకుండా బ్లాంకెట్కి ఇస్తే ఏమవుతుందంటే అది నువ్వు ఎంత కట్టినవి ఏం చేయకుండా అట్లా. ఇప్పుడు రీయింబర్స్ అన్నాం, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో రీయింబర్స్ 100% రీయింబర్స్ అంటే చాలా మంది ఫేక్గా రిజిస్టర్ అయ్యి అది విద్యా సంస్థ కుమ్మక్కై అది ఫేక్ డిగ్రీలకు రిజిస్టర్ అయ్యి అట్లా డబ్బులు కొట్టేశారు. ఇప్పుడు బ్లాంక్ చెక్ ఇస్తే వాడు కట్టడు పీకడు ఏం చేయడు, ఆ బిల్డర్ తోటి కుమ్మక్కై సర్టిఫికేట్ తెచ్చుకొని 5 లక్షలు దొబ్బుకోవుతాడు. మన దగ్గర ఆవలిస్తే పేగలు లెక్క పెట్టేటోళ్ళు మోసం చేసేటోళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇది బ్యాంకుకి లింక్ పెట్టి ఆ ప్రోగ్రెస్ ఆధారంగా ఆ బ్యాంకు రిలీజ్ చేస్తే బ్యాంకుకి మనం కడితే అట్లా అది కరెక్ట్ మేక్ సెన్స్ అనిపిస్తుంది నాకు. ఆ చట్టం ఆ జీవో ఏముందో నేను చూడలేదు. ఇంకా దాంట్లో ఏమైనా లోపాలు ఉంటే మనం ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసి ఆ జీవోల తగిన మార్పులు చేయించుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో అది మిత్రులారా. సో దాదాపు అన్ని చదివేసిన. సో ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా, ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా. ఓకే, అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. గాడ్ బ్లెస్ ఆల్, టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ గుడ్ నైట్.